నీ బలమైన నామాన్ని దేవా, నీ బలమైన ఆత్మతోని ప్రభువా, నీ బలమైన వాక్కును ప్రకటించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వంచలేదు. హల్లెలూయా. సర్వగణతమయమైసే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మరి దేవుని కృప వల్ల खुदा के अनुग्रह से మరి యొక్క నా యథావిధి జీవితంలో जो हमारे इस ये जीवन में మరి ప్రేయర్ పవర్ లో నియమాలు ఉన్నట్టు ప్రతిదినము प्रेयर पावर में जिस तरह से नियम है 3 అధ్యాయాల प्रतिदिन వాక్యం చదవాలా. 3 अध्याय वचन पढ़ना है कहकर, కాబట్టి నా ప్రకటన అయిపోయిన తర్వాత जो प्रकाशित वाक्य पूरा मेरा पढ़ना होने के बाद మరొకసారి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు फिर एक बार जब मैं शुरू किया हूँ మరి पढ़ना, దేవుని మొరపెడుతున్నప్పుడు जब खुदा से मैं विनती कर रहा था, మరి నువ్వు ఒక్కనివే నడవడం కాదు, जब मैं अकेले ही नहीं प्रभु से विनती कर, लेकिन నువ్వు ఒక్కనివే నడవడం కాదు, तुम अकेले ही चलना नहीं, लेकिन ఇప్పుడు నీతో పాటు నా సంఘము కూడా కావాలన్నాడు. హల్లెలూయా. जय तुम्हारे साथ मेरी कलीसिया भी चाहिए कहता है కాబట్టి प्रभु। ఇక మీద జీవితంలో ఇంక మీద ఆదివారాలలో जय अब आज से लेकर आगे जो है रविवार जो है दिनों నాతో में పాటు ప్రతి ఒక్క मेरे साथ, గ్రంథములో ఈ రోజు ఆదికాండం మొట్టమొదటిది మొదలుకొని जय आज के दिन उत्पत्ति की पुस्तक पहले अध्याय से शुरू करते हुए, జెనెసిస్ ఫస్ట్ చాప్టర్ మొదలుకొని उत्पत्ति पुस्तक पहले अध्याय से शुरू करते हुए ప్రకటన వరకు ప్రతి ఆదివారం మనం ముందుకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. प्रकाशित वाक्य तक हर रविवार हम जो प्रभु के वचन में आगे बढ़ने वाले हैं। దానికి हालेलुया। ఎన్ని దినాలు పడుతుందో తెలియదు, उसके लिए कितने दिन लगेंगे ये ఎన్ని नहीं जानते సంవత్సరాలు हैं, పడుతుందో తెలియదు, कितने साल लगेंगे ये नहीं जानते हैं, 3-4 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. 3-4 साल भी लग सकते हैं, కానీ కాలంలో చేసే దేవుడు గొప్ప మేలని, लेकिन ये जो समय है बहुत ही बड़ा भलाई ఈ का काम, కాలంలో దేవుడు కుమ్మరించే ప్రభు ఆత్మని जो इस समय में जो प्रभु उंडेलता है अपनी आत्मा ఎంతో को, ఆసక్తితోనే నేను ఉన్నాను. बड़ी హల్లెలూయా. आशा के साथ उसके विषय కాబట్టి में మీరు मैं, కూడా అదే ఆసక్తితోనే ఉండండి. तुम भी उसी आशा के साथ ही रहो। ఆదికాండం నుంచి మొదలు పెడుతున్నాం ఈ రోజు. आज के दिन उत्पत्ति की पुस्तक शुरू कर रहे దేవుడు हैं। బలంగా తన కార్యాలు తన వాక్యాన్ని ప్రకటించబోతున్నాడు. खुदा హల్లెలూయా. बहुत ही बल के साथ अपने कार्य को अपने తన वचन को బలమైన बुलाने ఆత్మతో वाला నాకు है, ప్రకటిస్తూ నా ద్వారా మీకు ప్రకటించబోతున్నాడు. अपनी आत्मा के बल के जरिए वो मुझको जो प्रकट करने वाला, मेरे जरिए आप तक प्रभु अपने वचन को प्रकट करने वाला కాబట్టి है। 3 అధ్యాయాలు కదా ప్రభువా, ప్రతి ఆదివారం 3 అధ్యాయాలు ప్రకటిస్తానని ప్రార్థన చేస్తున్నప్పుడు जब मैंने प्रार्थना की कि प्रभु मैं हर हफ्ते जो 3 अध्याय जो वचन को मैं प्रकट करूंगा कहकर, 3 అధ్యాయాలు కాదు, 3 अध्याय नहीं, ఈ ఒకటో వచనం మొదలు పెట్టిన इस एक वचन को मैंने शुरू किया। మొదలు పెట్టిన తర్వాత शुरू करने के बाद సరే ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ठीक है प्रभु कहकर जब मैं प्रार्थना कर रहा था, దేవుడు అనేక విషయాలు प्रभु బయలుపరుస్తున్నప్పుడు ने बहुत सी बातें जो मुझको बतलाई है। సరే 3 అధ్యాయాలు కాదు, ఒకటే అధ్యాయం ప్రతి ఆదివారం ప్రకటిస్తా అనుకున్నాను. ठीक है हर रविवार 3 अध्याय नहीं, लेकिन एक अध्याय हर रविवार जो मैं प्रकट మళ్ళీ करूंगा। ఇంకా దేవుని వాక్యం ప్రార్థన చేసి చదువుతున్నప్పుడు जब प्रभु का जो है वचन में पढ़ रहा था, मैं प्रार्थना करते हुए ఒక్క అధ్యాయం కాదు, एक अध्याय नहीं, సగం అధ్యాయం ప్రకటించేలాగా దేవుడు जो బయలుపరుస్తుంటే आधे अध्याय को प्रकट करे इस तरह से खुदा ने ఆ बतलाया है సగం मुझको। అధ్యాయం చదువుతున్నప్పుడు उस आधे अध्याय को जब मैं पढ़ रहा था तो సగం అధ్యాయం కూడా కాదు, आधा अध्याय भी नहीं, మొట్టమొదటి 3 వచనాలు ప్రకటించేలాగా पहले 3 वचनों को प्रकट करो इस तरह से। దేవుడు మాట్లాడుతున్నప్పుడు खुदा जब बात कर रहा था मुझसे तो మొట్టమొదటి 3 వచనాలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ చదువుతున్నప్పుడు जब पहले 3 जो है अध्याय के जो वचनों को जब मैं जो है ध्यान करता प्रार्थना మొట్టమొదటి करता 3 पढ़ रहा వచనాలు था, కాదు, सबसे पहले के 3 वचन नहीं, ఒక్కటే వచనము ప్రకటించేలాగా ఈ రోజు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. एक ही वचन को प्रकट करूं इस प्रकार से आज के दिन खुदा ने मुझको यहाँ खड़ा किया। అంటే ఈ हालेलुया। ఆదివారం ఒకటే వచనం ప్రకటించబోతున్నాను. ये रविवार जो सिर्फ एक वचन को प्रकट करने वाला అంటే हूँ। ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు, एक बार आप कल्पना कर सकते ప్రకటన हो, పోయే వరకు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. हम जो है यहाँ से शुरू कर रहे हैं प्रकाशित वाक्य पुस्तक तक पहुंचने पर कितने महीने कितने साल लग जाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు जो कोई भी इसको फॉलो करना మరి चाहते हैं, మంగళవారం సాయంత్రము 7 గంటలకి యూట్యూబ్ ప్రేయర్ పవర్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అయితా ఉంటది ఈ వాక్యము. ये आज का ये जो वचन है हर मंगलवार को जो है YouTube पे जो शाम 7 बजे इसका प्रत्यक्ष प्रसार होता है। ప్రకటన వరకు పోబోతున్నాం మనము. हम जो प्रकाशित वाक्य पुस्तक तक जाने वाले वचन में, హల్లెలూయా. हालेलुया। కానీ దేవుని లోతులోకి పోబోతున్నాం. దేవుని పొడవు నీకు చెప్పను. जो है खुदा की लंबाई कितनी वो नहीं कहूंगा मैं, लेकिन खुदा की इस गहराई में जाने ఆదికాండం वाले నుంచి हम। ప్రకటన పోవాలంటే 3 అధ్యాయాలు చదువుకుంటూ పొడువు పోతుకుంటే ఊరికే నీకు ప్రకటించవచ్చు. जो है अब 3 अध्याय पढ़ते हुए हर रविवार कहते रहेंगे तो जो है कितनी लंबाई है हम कह पाएंगे, लेकिन కానీ పొడవు కాదు, బట్టి కాదు, లేకపోతే ఈ యొక్క కథలాగా కాదు, जो है उन 3 अध्याय को पढ़ना जो उसको जो है मुंह ज़बानी याद करना या कहानी के समान नहीं, लेकिन లేకపోతే ఒక చరిత్ర లెక్క కాదు, या एक इतिहास के तौर पर ఇది नहीं, ఒక लेकिन జీవ గ్రంథముగా ఈ రోజు నుంచి మీకు ప్రకటింపబడుతుంది. आज के दिन హల్లెలూయా. से जीवन की पुस्तक के तौर पर ये आपको प्रकट किया जाएगा। మనతో हालेलुया। మాట్లాడుతున్నది. హల్లెలూయా. हमसे ये बात करते हैं। हालेलुया। ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం యేసు నామములో, उत्पत्ति की पुस्तक में जो इसका पहला अध्याय पहला वचन यीशु के नाम में జెనసిస్ पढ़ते हैं। ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు ఎవరు? आदि में किसने?
హల్లెలూయా. हालेलुया। ఒకటో వచనం కూడా కాదు, एक पहला वचन ही नहीं, ఆ ఒక్క వచనంలో उस एक वचन में के మొదటి భాగం మాత్రమే దేవుడు వివరించమన్నాడు. उसका पहला भाग ही जो प्रभु ने विवरण देने को कहा है। ప్రతి ఒక్క పదములో ఎంతో లోతున్నది. हर एक शब्द में देखो कितनी गहराई है, దేవుడు ఎంతో మాట్లాడుతాడు. खुदा कितना ही बात कर रहा కాబట్టి है। మీకు ఒక్కటే వచనం, ఒక్క వచనం కూడా బోధించట్లే ఈ రోజు. जो है आज के दिन एक वचन भी नहीं मैं आपको सिखा रहा हूँ, సగం వచనం మాత్రమే सिर्फ బోధించబోతున్నా. आधा वचन ही मैं आपको सिखाने वाला हूँ। హల్లెలూయా. हालेलुया। కానీ సగము వచనము लेकिन वो आधा మీ वचन జీవితంలో आपके जीवन में ఎంతో బలమైనది. कितना ही बल देने वाला। హల్లెలూయా. हालेलुया। ఆ సగము వచనం మాత్రమే वो आधा वचन ही ఎంతో బలమైనది. कितना ही बल देने वाला तुम्हारे जीवन యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది। ఆమేన్, ఆమేన్. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఆదియందు आदि में, ఆదియందు आदि में, చెప్పాలి ఏంటి? सब लोग दोहराए क्या कहकर? ఆదియందు आदि में, ఆదియందు आदि में భూమి ఉండేనా? पृथ्वी थी क्या? ఆదియందు आदि में కనీసం పరలోకం ఉండేనా? कम से कम स्वर्ग का राज्य था क्या? ఆదియందు आदि में ఏముండే? क्या था? ఏముండే? क्या था? ఎవరుండే? कौन था? ఆదియందు आदि में, ఆదియందు आदि में, ఆదియందు నువ్వుండేనా? आदि में क्या तुम थे? ఆదియందు నీ సమస్యలు ఉండేనా? आदि में क्या तुम्हारी समस्याएं थी? ఆదియందు నీ యొక్క ప్రాబ్లమ్స్ ఉండేనా? आदि में क्या तुम्हारी परेशानी समस्याएं थी ఆదియందు నీ क्या? రోగం ఉండేనా? आदि में क्या तुम्हारी बीमारियां थी? ఆదియందు నీ అప్పు ఉండేనా? आदि में क्या तुम्हारे कर्जे थे? ఆదియందు నీ బాధలు ఉండేనా? आदि में क्या तुम्हारे दुख थे? ఆదియందు ఏముండే? आदि में क्या था? ఆదియందు ఏముండే? आदि में क्या था? దేవుడు. खुदा थे। ఆదియందు దేవుడు. आदि में खुदा। హల్లెలూయా. 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 ఆ మాటలో ఉన్న పవర్ ఈ రోజు దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. शब्दों में जो शक्ति आज प्रभु उसको रिलीज करता है। కీర్తనలు 90 అధ్యాయం 2వ వచనములో वचन संहिता 90 उसके दूसरे वचन में लिखा है, ఆదియందు దేవుని గురించి దేవుడు మాట్లాడుతాడు. आदि में खुदा के विषय में स्वयं खुदा ये बताते हैं। కీర్తనకారుడు దావీదు जो है भजन संहिता के जो रचयिता కీర్తనలు 90 అధ్యాయం 22వ వచనములో भजन संहिता उसका 90 उसका दूसरा वचन, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకంను నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. हालेलुया। ఎప్పుడు వరకంట? कब तक की పర్వతములు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, యుగ యుగములకి चाहे पर्वतों की उत्पत्ति होने से पहले, इस पृथ्वी की దేవుడు. उत्पत्ति होने से హల్లెలూయా. पहले युगान युग के लिए హల్లెలూయా. खुदा। हालेलुया। యుగ యుగములకి युगान युग के నీ लिए సమస్య దేవుడా? क्या तुम्हारी समस्या के लिए సాతాను क्या? దేవుడా? शैतान है क्या నీకు तुम्हारा ఎవరు खुदा? దేవుడై కూర్చున్నాడు ఈ రోజు? तुम्हारे लिए खुदा कौन बनकर बैठा है దేనిని आज? పూజిస్తున్నావు? तुम किसकी पूजा దేనిని करते నువ్వు हो? ఆరాధిస్తున్నావు? किसकी तुम आराधना करते దేని हो? గురించి నీ చింత? किसके विषय में దేని तुम्हारी గురించి चिंता నీ బాధ? है? किसके विषय में तुम्हारा दुख है? దేవుడు లేకపోతే బాధపడు, దేవుడు లేకపోతే చింతపడు, దేవుడు లేకపోతే अगर खुदा नहीं है तो तुम दुखी हो, अगर खुदा नहीं है तो నీ तुम चिंता జీవితం करो। కలవరమే. अगर खुदा नहीं है तो तुम्हारे जीवन में దేవుడు व्याकुलता ही है। ఉన్నాడంటే खुदा है मने యుగ యుగములకి దేవుడు. वो तो హల్లెలూయా. युगान युग के लिए खुदा है। हालेलुया। తరతరాలలో యుగ యుగాలలో దేవుడు, దేవుడు, ऐसे దేవుడు మన దేవుడు, దేవుడు ऐसे దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు, దేవుడు, ऐसे దేవుడు, మన దేవుడు, దేవుడు. ऐसे దేవుడు భూమిని పుట్టింపక మునుపు, జగత్ పునాది వేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు జగతికి పునాది లేనప్పుడు మన దేవుడు, ఆమేన్. దేవుడు, భూమి లేనప్పటి నుంచి దేవుడు, మన దేవుడు, దేవుడు. ऐसे దేవుడు. ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆదియందు దేవుడికి ఆరాధిస్తాం. హల్లెలూయా. 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 ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తాడు దేవుడు మనకి. प्रकाशित की पुस्तक पहला अध्याय के 8वें वचन में खुदा फिर से इस बात को याद दिलाते हैं యోహాను कि ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ वहां पर जो प्रभु यन्ना को जो दर्शन में दिखाकर जो ప్రకటన याद 1వ दिलाते हैं, అధ్యాయం 8వ వచనం, రెవల్యూషన్స్ 1st chapter 8th verse.
అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలా హల్లెలూయా. हालेलुया। అల్ఫా ఒమేగా ఆ యేసుక్రీస్తు ప్రభువే अल्फा ओमेगा वो यीशु मसीह प्रभु ही है। నీ యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలమందు तुम्हारे जो है वर्तमान भूत भविष्य काल में ఆ యొక్క దేవుడు యేసు ప్రభు నీకు దేవుడుగా ఉండును గాక. वो यीशु मसीह तुम्हारा खुदा बनकर रहे। హల్లెలూయా. హల్లెలూయా. నీ భవిష్యత్తుకి మాత్రమే దేవుడుగా ఉండాలనుకుంటలేడు దేవుడు. वो सिर्फ तुम्हारे भविष्य के लिए खुदा के तौर पर నీ रहना नहीं భవిష్యత్తు चाहते वो खुदा। మాత్రమే ఇస్తే నీకు దేవుడుగా కాడు. वो तुमको तुम्हारा सिर्फ भविष्य देंगे तो ही वो खुदा नहीं దేవా నాకు कहलाते అది हैं। కావాలి ఇది కావాలని మొరపెడితే దేవుడు కాడు. वो तुम खुदा से मांगो खुदा मुझको ये चाहिए वो चाहिए फिर इसलिए खुदा नहीं నీకు है ఆయన वो। దేవుడుగా ఉండాలంటే वो अगर तुम्हारे लिए खुदा నీ के तौर पर रहना వర్తమాన तो భూత భవిష్యత్ నీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కి అన్నిటికీ ఆయన దేవుడుగా ఉండాలా. तुम्हारे भूतकाल भविष्य काल और वर्तमान काल के लिए सबके लिए वो खुदा बनकर ఈ रहना। రోజు ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారు आज जितने लोग ये मानते हैं నా कि వర్తమాన భూత భవిష్యత్తు నా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కి దేవుడు యేసు ప్రభు అని, मेरे भूतकाल वर्तमान का भविष्य काल का खुदा तो यीशु मसीह ही है कहकर వారి జీవితంలో దేవుడు భవిష్యత్తు కార్యాలు చేయబోతున్నాడు. उनके जीवन में खुदा भविष्य के कार्य करने वाला है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। భవిష్యత్ కాలమందు जय भविष्य के समय में వర్తమాన భూత అన్నాడు కానీ భవిష్యత్ కాలమందు जय वर्तमान भूतकाल नहीं लेकिन भविष्य काल में ఉండువాడు रहने वाला ఉండువాడు रहने అంటే वाला। నువ్వు రేపటి దినమున నువ్వు అడుగు పెడితే దేవుడు అక్కడ ఉండబోతున్నాడంట. कल के दिन హల్లెలూయా. में जब तुम कदम रखने वाले वो खुदा ఎవరైతే रहने ఆది वाला నుంచి है। ఆయన నాకు దేవుడు అని ఒప్పుకుంటారో जो कोई ये मानता है कि आदि से वो हमारा खुदा है कहकर రేపటి దినంలో లేకపోతే రాబోయే దినాల్లో అక్కడ దేవుడు నీ కొరకు వేచి చూడబోతున్నాడు. आने वाले कल के दिन में जब तुम कदम रख रहे हो वहां पर खुदा तुम्हारा इंतजार कर रहा है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఏదో కలవరంలో ఉండొచ్చు, आज के दिन किसी प्रकार ఈ की రోజు व्याकुलता में ఏదైనా होंगे పరిస్థితిలో ఉండొచ్చు. या आज के दिन किसी प्रकार की నీ परिस्थिति में భవిష్యత్తు होंगे। మాత్రమే దేవునికి అప్పచెప్పకండి బిడ్డ. तुम अपने भविष्य को ही नहीं खुदा के हाथों के That's हवाले not करो। how Bible works. चाहे बाइबल इस तरीके से काम నీ नहीं करता వర్తమాన है। భూత భవిష్యత్తు మొత్తము దేవునికి ఇచ్చినట్లయితే నీ భవిష్యత్తు ఈ రోజు మారబోతున్నది. जब హల్లెలూయా. तुम्हारा जो भूतकाल वर्तमान का भविष्य काल जब सब कुछ तुम खुदा के हवाले నీ करो तब तुम्हारा గతాన్ని भविष्य దేవుడికి बदलता है। ఇవ్వబోతున్నావా? जय क्या तुम अपने बीते हुए कल को खुदा को दे ఆది रहे నుంచి हो? దేవుడు అని ఒప్పుకుంటావా? क्या उनको खुदा के कम मानते हो? అప్పుడు నీ భవిష్యత్తులో దేవుడు ఉంటా అంటున్నాడు. तब खुदा कहते कि वो तुम्हारे भविष्य में This is रहेंगे। the promise of God. यह खुदा की प्रतिज्ञा है। ఆది నుంచి ఉండే దేవుని వాగ్దానం ఇది. जय आदि से रहने वाले खुदा की यह प्रतिज्ञा है तुमसे। హల్లెలూయా. హల్లెలూయా. నీ వర్తమాన భూతానంటే जय वर्तमान काल भूतकाल माने దేవా నాకు కార్యాలు చేయడానికి మాత్రమే నువ్వు దేవుడు అని మాత్రం అనకండి. चाहे आप मेरे लिए कार्य करने के लिए ही खुदा हो के నా कर ऐसा मत వర్తమాన करो। భూత నా ప్రియ నా పాస్ట్ అంతా కూడా ప్రభువా, चाहे मेरे बीते हुए నా भूतकाल को గతం मैं అంతా కూడా प्रभु, దేవా चाहे मेरे भूतकाल में भी रहने वाले खुदा, పాపముతో ఉండే, जब मैं पाप में था, శాపముతో ఉండే श्राप ప్రభువా, में जब था, అబద్ధాలతో ఉండే ప్రభువా, झूठ के साथ जब मैं చెడు था, సావసులతో ఉండే, बुरी संगति में చెడు जब था, వ్యసనాలతో ఉండే, बुरे व्यसनों में जब था मैं, అహంకారంతో ఉండే, अहंकार से भरा हुआ కోపముతో था, ఉండే, गुस्से से भरा जब ఈగోతో था, ఉండే, जब आपसे दूर था मैं, మోసాలతో ఉండే धोखा ప్రభువా. देने वालों के समान था मैं। నీ దేవుడు మంచికే దేవుడు కాదు ప్రభువా. आपका जो खुदा है वो सिर्फ अच्छी बातों के लिए खुदा నీ नहीं है। దేవుడు మంచికే దేవుడు కాదు బిడ్డ. तुम्हारा खुदा अच्छी बातों के लिए खुदा नहीं है। నీ చెడుకు కూడా ఆయననే దేవుడుగా ఉండాలనుకుంటున్నాడు. तुम्हारे హల్లెలూయా. बुरे के लिए भी वो खुदा के तौर पर रहना चाहते हैं। ఎవరయ్యా నీ हालेलुया। చెడుని తీసుకోవాల్సింది? कौन है जो तुम्हारी बुराई को लेना ఎవరు चाहता है? తీసుకుంటాడు నీ కొరకు? कौन लेगा तुम्हारे लिए वो सारी बुराई ఎవరు तुम्हारी? తీసుకుంటాడు నీ పాపని? तुम्हारे पाप को कौन लेता है? ఒక్కరిని చూపి అరుణ్ణి जब कोई एक योग्य व्यक्ति को दिखाओ, ఒక్కడొచ్చి నిలబడతాడా నీ కొరకు? क्या कोई एक आकर खड़े होगा आज तुम्हारे నేను लिए? హాస్పిటల్కి వెళ్ళినా जो है कि वो तुम्हारे ఆ लिए యవనస్తుడు చెప్తున్నాడు, वो ये कहता है ఎంతో సమయం అన్నా कितना ही समय లోకంలో స్పెండ్ చేసిన, दुनिया में मैंने बिताया, ఈ రోజు कहता మా है అమ్మకి व्यक्ति, బాలేదు, जो आज मेरी माँ की तबीयत ठीक नहीं, ఒక్కడు కూడా एक व्यक्ति भी ఫోన్ ఎత్తట్లేడు. फोन नहीं उठाता है। ముఖం మీద అంటున్నారు, चाहे मुंह पे कह देते हैं, వస్తే నువ్వు డబ్బులు అడుగుతావు. आओगे तो पैसे मांगोगे तुम। గత కాలంలో ఏమైంది? जब बीते कल में क्या हुआ? అందరు కలిసి ఉన్నప్పుడు सब जब आपस में मिलते थे तो ఎవడు నీ కొరకు నీ చెడుని తీసుకుంటాడు? कौन तुम्हारी बुराई लेगा? యేసు ప్రభు అందుకే ఆది నుంచి దేవుడు అన్న మాటలున్న మర్మం ఏంటో తెలుసా? आदि में खुदा है, इस बात का जो है गुप्त रहस्य ఆ क्या है పవర్ जानते ఏంటో हो? తెలుసా? वो शक्ति क्या है जानते నీ हो? గతాన్ని మొత్తం ఆయన తీసుకున్నాడు అంట, ఆయన భుజాల उन्होंने మీద. तुम्हारे बीते हुए पूरे कल को जो है अपने कांधों హల్లెలూయా. पर लिया है। ఎందుకు నీ हालेलुया। గతాన్ని తీసుకుంటున్నాడు? किस लिए वो तुम्हारे बीते हुए कल को ఈ लेते రోజు हैं? వరకు ఉన్న గతాన్ని ఆయనకి ఇచ్చేద్దామా? आज के दिन हम थोड़े लोगों के बीते ఈ हुए कल రోజు को వరకు हाथों ఉన్న में दे మనకు देंगे। సర్వము మంచి చెడులు అన్ని ఆయనకి ఇచ్చేద్దామా? आज के दिन हमारा सब कुछ अच्छा बुरा सब कुछ हम उनको दे देंगे। ఎవరైతే రేపటి దినం యేసు ప్రభు ఉండాలనుకుంటున్నారో जो कोई चाहते हैं उनके आने वाले कल में నీకున్న यीशु मसीह సర్వం रहेंगे ఆయనకి ఇచ్చేసి तो वो अपना सब कुछ उनको देकर అందరం ఒకసారి పలుకుదామా? हम सब एक बार दोहराएंगे ये ఆది అందు आदि में దేవుడు, खुदा, నాకు దేవుడు,
मेरे लिए खुदा। హల్లెలూయా. हालेलुया। అప్పుడు నీ పర్ఫెక్ట్ ఫ్యూచర్ నీకు రాబోతున్నది. तब तुम्हारा सही भविष्य तुमको ఈ आने वाला ప్రేయర్ है। పర్ఫెక్ట్ ఫ్యూచర్ మనం చూడబోతున్నాము. इस प्रेयर में एक सही भविष्य हम देखने वाले हैं। ఆది యందు దేవుడే. इस హల్లెలూయా. प्रेयर के आदि से जब నీకు खुदा ఆది है, యందు దేవుడే. హల్లెలూయా. तुम्हारे आदि से నీ खुदा है, కుటుంబానికి ఆది యందు దేవుడే. जो హల్లెలూయా. तुम्हारे परिवार के लिए आदि में खुदा ही है। వాక్యం పొడుగులో పోతేనే వాక్యం లోతులోకి తీసుకుపోతున్నాడు. हम वचन హల్లెలూయా. की लंबाई नहीं लेकिन वचन की गहराई में प्रभु हमको ले चलता है। మనందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 1:1 हम सब इस वचन को जानते हैं। यूहन्ना की पुस्तक पहला अध्याय इसका पहला वचन। జెనసిస్ 1st chapter 1st verse. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. हालेलुया। దేవుని మాటలు ఈ వాక్యంలో లేవు. जय खुदा की बात इस वचन में नहीं है। ఈ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ये वचन ही खुदा है। అదే రీతిగా మనకి బోధించబోతున్నాడు. उसी रीति से वो हमको सिखाने वाले हैं। హల్లెలూయా. हालेलुया। అంటే అర్థం ఏంటి? मतलब इसका अर्थ क्या అంటే है? దేవుని ఆత్మ माने खुदा का आत्मा నీకు గతం చెప్పట్లేదు. तुमको बीता हुआ कल नहीं నీకు बताता है। గతం కాదు బోధించేది. तुम्हारा बीता हुआ कल नहीं जो तुमको నీ सिखाता है, భవిష్యత్తు బోధిస్తున్నదంట. तुम्हारे भविष्य को वो నీ सिखाता है భవిష్యత్తులో तुमको। నేను ఉంటా అని చెప్తున్నదంట. कहता है कि तुम्हारे भविष्य में मैं रहूंगा। హల్లెలూయా. హల్లెలూయా. మనతో ఉండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. हमारे साथ रहकर खुदा हमसे बात करने वाला నీ है। తోడుగా ఉండి మాట్లాడబోతున్నాడు. तुम्हारे साथ रहकर खुदा तुमसे बात करने वाला ప్రతి है। ఆదివారం మనకు తోడు ఉండి దేవుడు మాట్లాడబోతున్నాడు. हर रविवार प्रभु हमारे साथ रहकर वो हमसे बात करने वाला है। హల్లెలూయా. हालेलुया। అందరం ఇక్కడికి వచ్చినాం అనుకున్నాము. हम सब यहाँ पर आए हैं। అందరూ ఊహించే ఊహ ఏంటి? सब लोग जो सोचते हैं उनकी कल्पना यह क्या దేవా है? నేను ప్రార్థిస్తే నువ్వు దిగి రావాల ప్రభువా. प्रभु मेरी प्रार्थना करने से आप उतर कर आ जावे। అది లోకం బోధించేది. ये जो दुनिया सिखाती इस तरह से। హల్లెలూయా. हालेलुया। కానీ దేవుని సన్నిధికి వస్తున్నావు బిడ్డ. लेकिन जब खुदा की उपस्थिति में तुम आते हो, నా కన్ను ముందు मुझसे पहले ఒక సేవకుని కన్ను ముందు एक सेवक से पहले ఈ ప్రేయర్ పవర్ లో इस प्रेयर पावर में దేవుడు సింహాసనం వేసుకొని ఆయన దిగుతుండు. హల్లెలూయా. खुदा खुद अपना सिंहासन लेकर यहाँ ఆయన उतर आते వేసుకొని हैं। దిగి రానా సేవకుడు నా కొరకు బోధించండి నిలబెట్టిండు. హల్లెలూయా. वो यहाँ पर सिंहासन पर विराजमान होकर बुलाता है, हे मेरे सेवक आ आकर मेरे उस उपदेश రానా को ప్రియ सिखाओ। కుమారులు కుమార్తెలు రండి నా కొరకు. हे मेरे प्रिय बेटे నిన్ను बेटियों నేను मेरे लिए ఎన్నుకున్న आओ। రాని తెప్పి मैंने तुमको चुना है, तुम मेरे पास आओ దేవుడు నిన్ను कहकर ఇక్కడికి చేర్చుకుంటున్నాడు. खुदा హల్లెలూయా. तुमको यहाँ पर बुलवाते ప్రతి हैं। ఆదివారం చేర్చుకుంటుండు ఇక్కడ. हर रविवार హల్లెలూయా. को तुमको यहाँ बुला लेते ప్రతి हैं। రోజు చేర్చుకుంటుండు నీకు. हर दिन హల్లెలూయా. यहाँ पर तुमको वो बुला ప్రార్థించిన लेते हैं। తర్వాత దేవుడు దిగేది కాదు. దేవుడు దిగిండు కాబట్టి ఆయనకు సాష్టాంగ ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చినాం. హల్లెలూయా. प्रार्थना करने के बाद खुदा उतरना नहीं, लेकिन खुदा स्वयं उतर कर आए हुए, इसलिए हम उनको जो है आकर यहाँ साष्टांगम प्रार्थना आराधना करते हैं। హల్లెలూయా. हालेलुया। అలాంటి వాక్యంలో మనం ఉండబోతున్నాం. इस प्रकार के वचन में हम रहने वाले अब से। చూడండి और आगे అది देखिएगा మీ జీవితంలో ఎలా పని చేయబోతున్నది वो आपके जीवन में किस तरह से काम करने वाला है, బైబిల్లో ఎలా పని చేసిందో बाइबल में किस रीति से काम किया है। మొట్టమొదటిగా చూద్దాము. सबसे पहले हम देखेंगे మత్తయి సువార్త 4:4 मत्ती पुस्तक उसका 4th अध्याय 4था वचन। అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని హల్లెలూయా. हालेलुया। ఆ జీవించును అని అని क्या రాయబడి ఉన్నదనని. పలకలందరూ అని सब लोग दोहराए, क्या कहकर है वो? రాయబడి कहकर लिखा हुआ, రాయబడి लिखा हुआ ఉంటదా ఉన్నదా ఆల్రెడీ रहेगा या है? ఉంటదా ఉన్నదా? लिखा हुआ रहेगा या लिखा हुआ है? హల్లెలూయా. हालेलुया। ప్రతి ఆదివారం దేవుడు మనల్ని ఎందుకు నడిపించబోతుందంటే प्रति रविवार प्रभु हमें किस लिए लेकर आने वाला है ఈ अपनी వాక్యం उपस्थिति ఎందుకు में? కొరకనంటే इस वचन के लिए किस लिए माने? నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు जब तुम्हारे जीवन में किसी समस्या का तुम सामना करते हो, దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి खुदा वहां पर है నీ कहकर, భవిష్యత్తులో అక్కడ ఉంటాడని నీకు ఎలా తెలుస్తుందంటే तुम्हारे भविष्य में खुदा वहां रहेगा क्योंकि तुम्हें कैसे पता चलेगा? నీకు ఏదైనా సమస్య వస్తే जब तुमको कुछ समस्या నీకు आती है, ఏదైనా బాధ వస్తే तब तुमको कोई दुख आता है, నీకు ఎలాంటి ఏమైనా వచ్చినప్పుడు जब तुमको कुछ भी ऐसा होता है ఏదైనా శ్రమలు తెచ్చిపెట్టినప్పుడు या किसी प्रकार का दुख लाकर देता हो, మీరు ఆ శ్రమలు చూడకండి, तुम उन दुख को ना देखो, ఆ బాధలు చూడకండి, उन जो तकलीफ को ना देखो, ఆ రిపోర్ట్లు చూడకండి, उन रिपोर्टों को ना देखो, ఆ అప్పుల క్యాలిక్యులేషన్ చూడకండి. जो है उन कर्जों को जो है गिनती करके ना ఆ देखो। రోజు దేవుడు మాట్లాడిన వాక్కు, उस दिन खुदा ने जो बात किया है उनका ఈ वचन, రోజు దేవుడు నీతోని మాట్లాడిన వాక్కు आज के दिन खुदा ने तुमसे वचन के जरिए बात किया है। ఏమనాలంట? क्या कहना है तुमको? ఏమనాలంట? क्या कहना है ఓ तुमको? అప్పు हे నువ్వు कर्जा, ఇప్పుడు వచ్చినవా? तुम अभी आए हो, ఏమని రాయబడిందో తెలుసా? क्या कहकर लिखा हुआ है जानते हो तुम? ఏమని రాయబడిందో తెలుసా? क्या कहकर लिखा हुआ है जानते हो నువ్వు तुम? కాదు మొట్టమొదటిగా వచ్చింది, तुम नहीं जो सबसे पहले आए हो। ఆది అందున దేవుడున్నాడని రాయబడిందని చెప్పు. आदि హల్లెలూయా. में मेरा खुदा है यह लिखा हुआ है। హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా నువ్వు దేవుని కార్యాలు చూడును గాక. उस तरह से तुम खुदा के कार्य को देखने ఓ पाओ। సమస్య ఆది అందున దేవుడున్నాడు, నువ్వు కాదు. हे समस्या, आदि में मेरा खुदा है, तुम नहीं हो आदि से। సరే సైతాన్ ఉందా?
मिट्टी के जो शैतान ఆది యందు సైతాన్ ఉందా? आदि में शैतान ఓ था क्या? సైతానా నువ్వు కాదు, ఆది యందున దేవుడు ఉన్నాడు. हे शैतान तू नहीं, लेकिन आदि में मेरा खुदा है. హల్లెలూయా हालेलूया హల్లెలూయా. हालेलूया. కాబట్టి इसलिए ఏమని అనాలి మీరు? क्या कहना है तुमको? నోటి మాటతోని కాదు, अपने मुख से निकलने वाली बात किसी ने नहीं. రాయబడి ఉన్నదని చెప్పండి. ऐसा लिखा हुआ है ఏమని कहना है. చెప్తారంట? क्या कहोगे? ఏమని చెప్తారు? क्या कहकर कहोगे? అధికారంతోనండి. अधिकार के साथ बोलो. రాయబడి ఉన్నది. ऐसा लिखा हुआ है. పలకండి, రాయబడి ఉన్నది. बोलो कि ऐसा लिखा हुआ రాయబడి है. ఉన్నది. ऐसा लिखा हुआ है. రాయబడి ఉన్నది. ऐसा लिखा हुआ है. రాయబడి ఉన్నది. ऐसा लिखा हुआ है. నీకన్నా ముందు రాయబడి ఉన్నది. तुमसे पहले लिखा हुआ है. హల్లెలూయా. हालेलूया. కాబట్టి इसलिए God is preparing you for the battles. जो है उन युद्ध के लिए खुदा तुमको तैयार कर యుద్ధం रहा है. కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. युद्ध के लिए खुदा तुमको जो तैयार कर ఆ रहा है. యుద్ధంలో ఏం పలుకుతావు? उस युद्ध में क्या कहोगे तुम? నువ్వు నాకు ఓటమి కాదు, నా విజయం ఆల్రెడీ రాయబడి ఉన్నది. तुम मुझको हार देना नहीं, लेकिन मेरी जीत पहले से लिखी हुई है. హల్లెలూయా. हालेलूया. ఎలా రాయబడి ఉందో కూడా చెప్తాను. किस प्रकार से लिखा हुआ है ये भी बताएंगे. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక देखो इफिसियों की पुस्तक 6వ అధ్యాయం 17వ వచనములో 6वां अध्याय 15 वचन. మరియు రక్షణ అను శిరస్త్రాణంను దేవుని వాక్యంను దేవుని వాక్యమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. అంటే దేవుడు ఒక ఖడ్గం ఇవ్వబోతుండు మీకు. माने खुदा हमको एक हथियार देता है. ఈ రోజు నుంచి దేవుడు మీకు ఒక ఖడ్గం ఇవ్వబోతున్నాడు. आज के दिन से खुदा हमको एक हथियार देता అదే है. రాయబడి ఉన్నది అన్న పదము. वो है लिखा गया हुआ यह शब्द. మీ ఖడ్గం ఏందంట? आपको जो समझ में आए इस तरह से, రాయబడి ఉన్నది जो लिखा हुआ है అని పలకడమే నీ ఖడ్గము. ऐसा बोलना ही तुम्हारा हथियार है. రాయబడి ఉన్నది, कि इस तरह से लिखा हुआ है. రాయబడి ఉన్నది. इस तरह से लिखा हुआ है. హల్లెలూయా. हालेलूया. ఏమి రాయబడి ఉన్నది? क्या लिखा हुआ है? ఆ యొక్క దేవుడు ఆ యొక్క స్వర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ స్వర్డ్ ఇస్తున్నాడు మీకు. जो वचन का वो तलवार. అందుకే అయ్యా इसलिए ఈ రోజు आज के दिन చాలా మటుకు बहुत सी हद तक కట్టుకథలే ఉంటున్నాయి. काल्पनिक कथाएं ही हैं. అబద్ధ బోధకులు ఎంతో మంది లేస్తారు. झूठे उपदेशक कितने सारे उठ खड़े हुए हैं. సర్వసత్యంలో కూడా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. सर्वसत्य में रहने वाले कितने ऐसे लोग हैं. దేవుడు ఇంకా సర్వసత్యంలో కనీకులను తీసుకురావాలి. खुदा और जो सर्वसत्य में चलाता है. ఈ రోజు ఆ ఖడ్గం లేదు ఎన్నో చోట్ల. आज के दिन बहुत सी जगहों पर वो हथियार नहीं है वचन దేవుని का. వాక్యం బోధించారు. खुदा के वचन को वो नहीं सिखाते. నా స్టోరీలు, मेरी कहानी, కట్టుకథలు, काल्पनिक कथाएं ఇంకొక కట్టుకథలు या कुछ और काल्पनिक कथाएं, ये कहानियां, बोधिస్తున్నారు. वो सब सिखा रहे हैं. అందుకే సంఘాలలో इसलिए कलीसिया में ఆ యొక్క యుద్ధం అనే वो युद्ध जो है చేయించలేకపోతున్నారు. वो जीत नहीं पा रहे हैं. కాబట్టి ప్రతి సంఘము इसलिए हर कलीसिया రాయబడి ఉన్న వాక్యము ఖడ్గం పట్టుకొనును గాక. लिखा गया हुआ वचन इस हथियार को जो है वे थामे रहे. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. దేవుని దయ వల్ల ఇక్కడ ఈ బలిపీఠం మీద ఎప్పుడు వాక్యం తప్ప ఏది బోధించాలి మీకు? खुदा की अनुग्रह से यहाँ पर इस बलिवेदी के पास खुदा के वचन के अलावा और कुछ नहीं सिखाया जाता है. హల్లెలూయా. हालेलूया. చూడండి, देखिएगा మరి దేవుడు कि खुदा ఆది యందు దేవుడు అని చెప్పి आदि में खुदा कहकर जो है బైబిల్లో ఎన్నో మార్లు ప్రకటించబడి बाइबल में बहुत सी बार ये बात ఎంతో प्रकट की మంది गई है. శిష్యులతో పాటు ఎంతో మంది बहुत से चेलों समेत बहुत ఆది से యందు लोग దేవుడు అన్న మాట రాయబడి ఉన్నదని వాడినరు. जो है आदि में खुदा ये ऐसा लिखा हुआ कहकर वे लोगों ने कहा है. హల్లెలూయా. हालेलूया. కాబట్టి इसलिए అవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు उन सब बातों को जब हम याद ఆది करते యందు हैं, దేవుడిలో ఉన్న పవర్ ను చూస్తావు. आदि में खुदा इसमें की जो शक्ति हम ఎందుకంటే देखेंगे, నువ్వు కూడా పోయి అదే పవర్ ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. क्योंकि तुम्हें भी उस शक्ति का प्रदर्शन करना है. హల్లెలూయా. हालेलूया. మరి జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ మళ్ళీ చదువుదాం ఒకసారి. उत्पत्ति की पुस्तक पहला अध्याय पहला वचन हम फिर से पढ़ेंगे. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చాలు. హల్లెలూయా. हालेलूया. ఆది యందు దేవుడు ఉన్నాడు. आदि में खुदा है. ఒక సృష్టిని एक सृष्टि దేవుడు సృష్టిస్తున్నాడు. खुदा जो बनाता है. ఆది యందు దేవుడు ఉండి आदि में खुदा रहकर నిరాకారము ఉంది, जो बेडोल है, భయంకరంగా ఉన్నది, भयंकर है, శూన్యంగా ఉన్నది. शून्य है. చాలా మంది बहुत से लोग జాగ్రత్తగా వినండి. बहुत ही ध्यान ఈ से सुने. వాక్యం తర్వాత వారంలో రాబోతున్నది. ये वचन आने वाले अगले हफ्ते आने वाला है. కానీ క్లుప్తంగా ఒకటి చెప్తాను నేను. लेकिन संक्षिप्त में एक बात बताता हूँ. శూన్యం, నిరాకారం बेडोल और शून्य అంటే సైతాన్ కాదు.
माने शैतान नहीं, అంటే సైతాన్ కాదు. माने शैतान మీ नहीं। జీవితంలో ఉన్న శూన్యం నిరాకరణ చూసి సైతాన్ అనుకుంటున్నారు. तुम्हारे जीवन का वो शून्य और बेडोलपन देखकर सोचेंगे कि शैतान है वो। ఇక్కడ సైతాన్ లేకుండే. यहाँ पर शैतान नहीं था। ఆది యందు आदि में దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు जब खुदा ने सृष्टि की रचना की సాతాను అప్పటికి లేకుండే. तब तक शैतान नहीं था, సాతాను అప్పటికి లేకుండే. तब तक शैतान नहीं था। సాతాను ఎప్పుడు వస్తుందో కూడా మీకు शैतान कब చెప్పబోతున్నాము. आएगा उस बारे में भी हम कहने वाले हैं। సాతాను లేకుండే. शैतान उस वक्त नहीं శూన్యం था, నిరాకరం గుండే. पूरी तरह से बेडोल और शून्य थी। ప్రజలు మోసపోతున్నారు. प्रजा इसी बात के ఈ कारण धोखा खा శూన్యం रहे हैं। నిరాకరణ చూసి సాతాను అనుకుంటున్నారు. तुम्हारा शून्य और बेडोलपन को देखकर सोचते कि वो शैतान, శూన్యం నిరాకరం ఉన్నప్పుడు और वो शून्य और बेडोल था। जब మనం ఏం చేస్తున్నామంటే हम क्या करते हैं దేవా कि खुदा ఈ శూన్యాన్ని తీసివే ప్రభు. इस शून्य को निकाल दो ఈ प्रभु। శూన్యాన్ని బట్టి जय इस నీ शून्य के పరిస్థితిలో कारण, ఉన్న శూన్యాన్ని బట్టి तुम्हारी నీ परिस्थिति के उस పరిస్థితిలో शून्य ఉన్న को देखकर, నిరాకరాన్ని బట్టి तुम्हारी परिस्थिति का जो बेडोलपन को నువ్వు देखकर దేవుని చెయ్యమని అడుగుతున్నావు. तुम खुदा को करने को कहते हो। నీ శూన్యాన్ని బట్టి కాదు तुम्हारे शून्य के నువ్వు कारण అడగాల్సింది. नहीं, तुमको मांगना चाहिए। నీకున్న పరిస్థితిని బట్టి కాదు నువ్వు అడగాల్సింది. तुम्हारी परिस्थिति के कारण नहीं जो तुमको దేవా खुदा నా से मांगना పరిస్థితి है। దేవా प्रभु मेरी परिस्थिति నా यह है, అప్పులింతునే ప్రభు ఈ అప్పులు తీసే చాలు ప్రభు. मुझको ये कर्जों को दूर कर दो बस है प्रभु। ఈ రీతిగా కాదు నువ్వు इस అడగాల్సింది. तरह से नहीं जो तुमको खुदा से मांगना है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవా నాకు పిల్లలు లేరు ప్రభు. खुदा मुझको संतान नहीं ఒక్క है, పిల్లడిని ఇస్తే చాలు बस ప్రభు. एक संतान तो काफी है प्रभु। ఇలా కాదు నువ్వు అడగాల్సింది. ऐसा नहीं तुमको खुदा से దేవా నా मांगना జీతం है। ఇంతే ప్రభు. प्रभु मेरी तनख्वाह इतनी ही सी है, నాకు అలాంటి నాకు దగ్గ ఇల్లు ఇవ్వు ప్రభు. मुझे उसके हिसाब से घर दो प्रभु। ఇలా కాదు నువ్వు అడగాల్సింది. ऐसा नहीं जो तुमको मांगना है। నువ్వు ఆది యందు దేవుడు ఉన్నాడని నమ్మున్నట్లయితే अगर तुम ये मानते कि आदि में खुदा है, ఆ దేవుని బట్టి అడగాల. उस खुदा के कारण तुमको నిన్ను ये బట్టి मांगना है, కాదు. तुम्हारे ఆ कारण नहीं, దేవుని బట్టి उस అడగాల. खुदा के कारण तुमको ये దేవుడు मांगना కార్యం है, చేస్తారంట. तो खुदा जो है वो कार्य హల్లెలూయా. करेगा। हालेलुया। అయ్యో శూన్యం ఉందని చెప్పి దేవుడు కలవరపడలే. हाय ये पूरा शून्य के खुदा व्याकुल नहीं हुए हैं। అక్కడ దేవుడు చేసింది ఏందంటే वहां पर खुदा ने क्या किया है, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. अपनी इच्छा को उन्होंने पूरा किया ఆయన है। కావాల్సింది పెట్టుకున్నాడు. उनको जो चाहिए उन्होंने वैसा रखा ఆయన है, కడిగింది అక్కడ పెట్టుకున్నాడు. उनको जो चाहिए वहां पर रखा है ఆయన उन्होंने, పలికింది సృష్టింపబడింది. और उन्होंने जो कहा अपने मुंह से वो सृष्टि हुई కాబట్టి है। నువ్వు ఆ శూన్యంలో అధికారంతో అడుగు పెట్టాలంట. उस शून्य में तुम्हें अधिकार के साथ कदम యేసు रखना నామములో है। నాకు ఇది కావాలని అడగాలంట. यीशु के नाम में मुझको ये चाहिए యేసు कि నామములో ఇక్కడ मांगना है। ఆరోగ్యం ప్రకటిస్తున్నాను यीशु పలకాలంట. के नाम में मैं सेहत को నా प्रकट करता కుటుంబం हूँ। అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రకటించాలా. मेरा पूरा परिवार सेहतमंद रहे ऐसी घोषणा నా करनी है। వ్యాపారం అంతా ఆశీర్వాదంతో ఉండాలని ప్రకటించాలా. मेरा जो व्यापार वो आशीष से भरा रहे ये सब प्रकट करना है। పోయిన ఆదివారం దేవుడు మనల్ని సిద్ధపరిచిండు. पिछले रविवार प्रभु ने हमको तैयार किया है। క్రైస్తవులకి ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం చెప్పడం తెలుసు, आपको प्रार्थना करना आता है, वचन पढ़ना आता है, వినడం తెలుసు, सुनना जानते हो, కానీ ప్రకటించడం తెలియదు. लेकिन प्रकट करना घोषणा కాబట్టి करने नहीं పోయిన जानते। ఆదివారమే దేవుడు మీ నోర్లను అనాయింట్ చేసిండు. इसलिए पिछले हफ्ते प्रभु ने మీ आपके मुंह నోర్లు को anoint తెరవబడును किया గాక है, అని చెప్పి आपके सबके मुंह खुल जावे कहा है। పలకడం మొదలు పెట్టండి. बोलना शुरू करो, పలకడం మొదలు పెట్టండి. बोलना शुरू करो। ఆ శూన్యాన్ని బట్టి కాదు, उस शून्य के నీ कारण नहीं, దేవుని బట్టి పలకడం మొదలు तुम्हारे పెట్టండి. खुदा के कारण तुम वहाँ నీ बोलना शुरू దేవుని బట్టి करो। పలకడం మొదలు పెట్టండి. तुम्हारे खुदा के कारण तुम वहाँ बोलना शुरू करो। మీరు నమ్మరు. तुम ये मानोगे దేవుని नहीं బట్టి పలకడం మొదలు పెడితే విశ్వాసంతో कि जब विश्वास के साथ खुदा के कारण तुम ఎన్నో बोलना शुरू కార్యాలు करोगे तो కార్యాలు మీరు చూస్తారు. बहुत से कार्य तुम अपने जीवन में देखोगे। హల్లెలూయా. हालेलुया। మరి ప్రేయర్ పవర్ కొన్ని प्रेयर पावर जो है ఒక 2 సంవత్సరాల క్రితము थोड़े सालों पहले ఇంత అప్పుండే. जो इतना कर्जा था। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే రకరకాలుగా ప్రేయర్ పవర్ ని విస్తరింపజేస్తున్నాం. विभिन्न प्रकार से प्रेयर पावर को विस्तरित करते जा रहे ప్రేయర్ हैं, పవర్ చూస్తే लेकिन प्रेयर पावर को देखने पर వచ్చేది ఇంతనే మాత్రమే. जय आमदनी तो इतनी सी ही है, కానీ అప్పు ఇంత. लेकिन कर्जे तो इतने ज्यादा हैं। కానీ ప్రకటించినాం, लेकिन हमने प्रकट किया, घोषणा ప్రార్థన की, చేసినాం, ప్రకటించినాం. प्रार्थना की, प्रकट किया, घोषणा की మనకు है। వచ్చేదాన్ని చూడలే, हमको जितना आता वो नहीं देखा ఆ है, దేవునికి ఉన్నది చూసినాము. उस खुदा को हमने देखा है। హల్లెలూయా. हालेलुया। దేవుడు సంవత్సరంలో అప్పు తీసేసిండు. जो హల్లెలూయా. खुदा ने एक साल भर में वो सब कुछ दूर किया है। హల్లెలూయా. हालेलुया। ఎన్నో సంవత్సరాలు పడుతుంది. कई साल लगते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో जब तुम प्रकट करते, घोषणा करते ఆ हो, నిరాకరంలో అడుగుపెట్టు. उस बेडोल पने में कदम रखो। దేవా ఇంత నిరాకరం ఉంది కదా, ఇంత తీసివే అని కాదు. प्रभु इतना है ना तो इतना सा निकाल दो, कहना ऐसा नहीं। యేసు నామములో ఇక్కడ నాకు ఇలాంటి దీవెనలు కావాలా ప్రభు. चाहे यहाँ पर मुझको यीशु के नाम में संपूर्ण जो आशीष ఇలాంటి मिलने पाए। ఆశీర్వాదం కావాలా. इस तरह की आशीष मुझको चाहिए। సంతానం లేని వాళ్ళని ఇల్లాలుగా చేస్తాను ప్రభు. चाहे जिनको संतान है उसको రాయబడి घरवाली ఉన్నదని बनाएगा। ప్రకటించు. ऐसा लिखा हुआ है कि कर आप నీ ये प्रकट మాటతోని करो, కాదు, तुम अपने मुंह से नहीं, రాయబడి ఉన్నది. ऐसा लिखा हुआ है वचन కాబట్టి में। ఇది ఇల్లాలుగా మారును గాక. इसलिए ये जो है बहुत सी जो है बच्चों की माँ बने के। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అక్కడ పోయింది అప్పు, वहां पर वो जो कर्जा కానీ दूर हुआ, మళ్ళీ కట్టినాం, फिर बनाए हैं ये, మళ్ళీ పక్కన తీసుకుంటున్నాం. फिर जो पास की वो जमीन ले रहे కాబట్టి हैं। इसलिए
మళ్ళీ ఉంది కానీ ఫిర్ మళ్ళీ హై. అన్ని రాకరములో फिर उस बेडोलपने में ప్రకటిస్తున్నాం हम హల్లెలూయా प्रकट कर रहे हैं हालेलुया హల్లెలూయా हालेलुया ఈ రోజు ప్రేయర్ పవర్ ముందుకు నడుస్తున్నదంటే आज के दिन प्रेयर पर आगे चल रहा है माने వాక్యాన్ని ఆధారం పెట్టుకొని इस वचन को आधार रखते हुए ఈ ही వాక్యము లేకపోతే బ్రతకలేము इस वचन के बगैर जी नहीं सकते हैं ఎంతమంది ప్రేయర్ పవర్కి వచ్చినా इतने सारे लोग प्रेयर पॉ में आए ప్రతి వారం ఎంతో వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు यहाँ पर हर हफ्ते कई ఎంతమంది हजारों వచ్చినా लोग ప్రభు चाहे कितने लोग भी आए फिर भी వాక్యం లేకపోతే ప్రేయర్ పవర్ ఉండలేదు इस वचन के बगैर प्रेयर पॉ नहीं रह सकता है హల్లెలూయా हालेलुया ఈ ప్రేయర్ పవర్ బ్రతకలేదు ये प्रेयर पॉ जी नहीं ప్రేయర్ सकता है పవర్ బ్రతుకుతున్నది వాక్యం ద్వారానే प्रेयर पॉ जी रहा है इस वचन के द्वारा ही హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया కాబట్టి इसलिए మొట్టమొదటిగా सबसे पहले ఆదియందు దేవుడు आदि में खुदा ఏం చేసిండో చూసి ఉన్నారు क्या किया है हमने देखा है సృష్టించిండు सृष्टि बनाई है హల్లెలూయా हालेलुया కదండి చాలా మందికి बहुत से लोगों को దేవుడు खुदा ఈ సృష్టిలో ఉన్నారు అనుకుంటారు इस सृष्टि में है सोचते हैं वो ఈ ఫోన్ సృష్టించింది ఎవరు इस फोन को बनाने वाला कौन ఈ ఫోన్ సృష్టించిన ఆయన ఏడున్నాడు जब इस फोन को बनाने वाला वो व्यक्ति ఫోన్ कहाँ లోపల है ఉన్నాడా ఫోన్ బయట ఉన్నాడా फोन के अंदर है फोन के बाहर है ఆ? बोलो ఫోన్ లోపల ఉన్న- फोन के अंदर है क्या ఈ ఫోన్ ఉన్న ఒక చిప్ పట్టుకొని నువ్వు ఫోన్ సృష్టించినావు అంటే ఎట్టుంటది इस फोन के चिप को लेकर कहोगे कि इसने फोन को बनाया है सृष्टि की- సిమ్ కార్డ్ తీసి इस फोन के अंदर का सिम कार्ड निकाल कर నువ్వు ఫోన్ సృష్టించినావు అంటే ఎట్టుంటది जब तुमने इस फोन की सृष्टि की कहोगे तो అవును कैसा సిమ్ रहेगा? కార్డు ఈ ఫోన్ పని చేసేలాగా చేస్తుంది हाँ वो सिम कार्ड ये फोन काम करे इस तरह से करता है వైఫై ఫోన్ పని చేసేలాగా చేస్తుంది वाईफाई जो है फोन काम करे इसलिए उस तरह से वो काम आता కానీ है నువ్వు పనికి వస్తున్నావు కాబట్టి लेकिन तुम काम में आ रहे हो నువ్వే कहकर ఫోన్ సృష్టించినావు అంటే तुम ही नहीं इस फोन की सृष्टि की है करो कहोगे तो అర్థముందా అండి इस बात का कोई अर्थ ఫోన్ है సృష్టించిన వాడు ఫోన్ బయట ఉన్నాడు కాబట్టి ఫోన్ సృష్టించాడు కాబట్టి సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టిలో లేడు సృష్టి బయట ఉన్నాడు హల్లెలూయా जिस तरीके से फोन को बनाने वाला फोन के बाहर है इसलिए उसने उस फोन की सृष्टि की उसी तरह से सृष्टि को बनाने वाला सृष्टि से बाहर సర్వ है సృష్టి ఆయనకి లోబడుతుందంట इसलिए सारी सृष्टि उनके आगे झुकती है హల్లెలూయా हालेलुया పోయిన ఆదివారం అనుకుంటా వాక్యం చూసినాం पिछले रविवार ही हमने वचन में यहाँ देखा है సృష్టిలో అంటే ఎవరైనా चाहे सृष्टि में कोई भी हो సముద్రాలు సైతం ఆయనకి లోబడుతున్నాయి चाहे सारे समुद्र जय समेत उनके आगे झुकते हैं మొట్టమొదటిగా సృష్టించిండు सबसे पहले उन्होंने सृष्टि की है ఆదియందు దేవుడు సృష్టించిండు आदि में खुदा ने सृष्टि की है హల్లెలూయా हालेलुया తర్వాత उसके बाद యోహాను 1:14 వచనంలో यूहन्ना पुस्तक पहला अध्याय 14 वचन బైబిల్లో ఆదియందు దేవుడు ఎలా बाइबल में आदि पानी में जैसे खुदा बच्चों किस का। रीति से काम करता है इस विषय में हम देखते हैं ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి చాలు హల్లెలూయా हालेलुया కదండి దేవుడు देखो खुदा తన కుమారుని మనకిచ్చి उन्होंने अपने पुत्र को हमें देकर మనకి విడుదల ఇచ్చిండు हमको छुटकारा दिया है హల్లెలూయా हालेलुया ఆయన కృప ద్వారా దేవుడు మనకి విడుదల उनके ఇచ్చిండు अनुग्रह द्वारा उन्होंने हमको छुटकारा दिया है ఆయన మనకు విడుదల ఎందుకు కలుగుతుంది అంటే ఆయన మహిమ కొరకు हमको छुटकारा किस लिए मिलता है ताकि उनको महिमा के लिए వేటి నుంచి విడుదల కలుగుతుంది అంటే किन किन बातों से हमको छुटकारा है నీ మరణాన్ని కూడా కొట్టివేసిన దేవుడు तुम्हारी హల్లెలూయా मृत्यु को भी तुमसे दूर कर दिया నీ हालेलुया పాపాన్ని కాదు सिर्फ तुम्हारे पाप को ही శాపాన్ని नहीं కొట్టివేసి तुम्हारे श्राप को दूर किया है అందుకే ఆదియందు దేవుడైన इसलिए वो आदि में खुदा है ఆయన కృప సత్యము ద్వారా उनके अनुग्रह सत्य कारण సంపూర్ణతతోని संपूर्णता के ఆయన साथ దేవుడుగా ఉన్నాడు वह खुदा के तौर पर है అయ్యా పాపం ఒక్కటి బోలే महोदय सिर्फ पाप ही नहीं जो दूर సరే हुआ है పాపం నీకు లోకంలో ఎడకన పోతేదేమో అనుకుంటారు చాలా మంది सोचते होंगे बहुत से लोग कि जब दुनिया में कहीं जाएंगे तो उनका पाप दूर होगा జెరూసలేం పోతే నా పాపం పోతుంది అనుకుంటారు यरूशलेम जाएंगे तो उनके पाप दूर होंगे सोचते हैं लोग మరి శాపం ఎక్కడ పోయింది फिर श्राप कहाँ जाएगा తప్పు చేసినోనికి శిక్ష ఉంటుందా లేదా गलती करने वाले को सजा मिलेगी ना మరి కోర్టుకు పోయి తప్పు చేసిన తర్వాత जय गलती करने अदालत में जाने నీకు के बाद శిక్ష ఇవ్వకుండా పోరా బాబా అంటే ఏమంటారు तुमको सजा दिए बगैर अगर चले जाओ कहा जाए దాని तो కోర్టు అనరు उसे अदालत नहीं న్యాయస్థానం कहते అనరు न्यायस्थान नहीं कहते యేసు ప్రభు న్యాయాధిపతి यीशु मसीह न्यायाधीश అందుకే है నువ్వు చేసిన ప్రతి పాపానికి శాపం ఉన్నది इसलिए तुम्हारे के हर एक पाप का एक श्राप है ఆ శాపము నువ్వు పడాలా और श्राप को तुमको నీ झेलना పిల్లలు है పడతారు. तुम्हारे बच्चे झेलेंगे నీ తరతరాలు 3-4 తరాలు పడతారని దేవుని వాక్యంలో రాస్తున్నారు जय 3-4 पीढ़ियां उस श्राप को जय भोगेगी कहकर जय प्रभु के वचन में ये लिखा కాబట్టి है తల్లిదండ్రులు జాగ్రత్త इसलिए माता पिता बड़े सावधान रहो తల్లిదండ్రులు జాగ్రత్త इसलिए माता पिता सावधान रहो తల్లిదండ్రులు సిద్ధపడండి माता पिता वे तैयार हो ఒకవేళ వివాహమై సంతానం లేని వాళ్ళు సిద్ధపడాలా जिनके विवाहों का संतान है वे लोग जो है वे तैयार हो పేరెంట్స్ గా जाओगे తల్లిదండ్రులుగా సిద్ధపడితే దేవుడు సంతానం ఇస్తాడు जब तुम माता पिता के तौर पर तैयार हो जाओगे तब प्रभु तुमको संतान देगा వివాహం కాని వాళ్ళు जिनका विवाह नहीं हुआ వివాహం है కొరకు సిద్ధపడితే దేవుడు వివాహాన్ని ఇస్తాడు विवाह के लिए जब तुम तैयार हो जाओगे तब प्रभु तुम्हारा विवाह करवाएगा కాబట్టి మొట్టమొదటిగా దేవుడు సృష్టించిండు सबसे पहले
पहले खुदा ने सृष्टि की रचना की है, తర్వాత ఆ సృష్టిలో తప్పులు జరిగితే उसके बाद जब उस सृष्टि में गलतियां हुई ఆయన కృప చూపించడానికి तो उन्होंने अपना अनुग्रह दिखाने విడుదల के लिए, ఇవ్వడానికి छुटकारा देने के लिए దేవుడు ఆ సృష్టిలో ఒక సృష్టిగా అడుగు పెట్టిండు. तब హల్లెలూయా. खुदा उस सृष्टि में एक ఒక सृष्टि समान మానవుడిగా कदम అడుగు रखे, एक పెట్టిండు. इंसान के హల్లెలూయా. तौर पर वो कदम रखे. ఎందుకు हालेलुया. కొరకనంటే किस लिए నీ माने? మరణాన్ని సైతం విరిచివేసిన దేవుడు. హల్లెలూయా. हमारे मृत्यु के साथ साथ सब कुछ నీ तोड़ देने वाले, మరణాన్ని సైతం కొట్టివేసిన దేవుడు. तुम्हारी मृत्यु को హల్లెలూయా. जो दूर कर देने वाले. ఈ యొక్క हालेलुया. మరణాన్ని కొట్టివేసిన దేవుడు. तुम्हारी मृत्यु को दूर कर देने చాలా वाले. మందిలో ఒక ప్రశ్న, बहुत से लोगों के अंदर ये प्रश्न है, మరి నా శరీరం మరణిస్తుంది కదా, तो फिर मेरा शरीर मरेगा ना? దేవుని బిడ్డలు మరణిస్తున్నారు కదా, खुदा के जो लोग हैं वे मर रहे हैं ना? చాలా మంది ప్రశ్న ఉంటాయి. बहुत से लोगों में ये प्रश्न है. హల్లెలూయా. हालेलुया. దేవుడు నీకు ఆత్మకున్న మరణాన్ని కొట్టివేసిండు. खुदा ने तुम्हारी आत्मा को जो मृत्यु है ना, उसको उन्होंने दूर कर दिया है. నీ శరీరమైన మరణాన్ని तुम्हारे शरीर में होने वाली मृत्यु को నువ్వు జయించాలా. तुमको जीतना है. బైబిల్లో జయించినట్టు ఉంటాయి, बाइबल में थोड़ी बातें जिन पर तुमको जीतना है కొన్ని కొట్టివేసినవి ఉంటాయి. और थोड़ी जो दूर कर दी శరీర गई है. మరణాన్ని నువ్వు జయించాలా. शरीर की मृत्यु को तुमको जीतना యేసు है. ప్రభు సృష్టిగా మనిషిగా వచ్చిండు, यीशु मसीह एक सृष्टि, एक इंसान के तौर ఒక पर సృష్టిని आए. చేసిండు, సృష్టి తప్పు చేస్తే ఒక సృష్టిగా వచ్చిండు. सृष्टि की रचना की, सृष्टि में जब गलतियां होती है एक सृष्टि के तौर ఆ पर वो आए మానవుడికి हैं. సృష్టికి మళ్ళీ నేర్పించిండు जो इंसान को जो वो सृष्टि फिर सिखाया है, ఎట్లా నువ్వు యొక్క విడుదల పొందాలి. कैसे तुम्हें छुटकारा पाना है. ఆ నేర్పులోనే उस सिखावट में ఎలా ही జీవించాలో చెప్పిండు. कैसा जीना है सिखाया है. అదే రీతిగా उसी तरह से ఎలా మరణించాలో కూడా చెప్పిండు. कैसे मृत्यु पानी है ये भी बताया है. హల్లెలూయా. हालेलुया. శారీరకంగా ఎలా మరణించాలో కూడా చెప్పిండు. शारीरिक तौर पे कैसे मृत्यु पानी है इस बारे में भी कहा ఆయననే है. మార్గము సత్యము జీవం అని ఎందుకంటాం. वही मार्ग सत्य जीवन का काम किस लिए कहते हैं? చాలా మంది బ్రతుకుండడం కొరకే మార్గం అనుకుంటున్నారు. बहुत से लोग जीने के लिए सोचते हैं वो मार्ग ఆయన कहकर, మరణంలో కూడా వెళ్ళిండు. वो मृत्यु में भी गए కాబట్టి నీ हैं. శరీరం మరణంలో కూడా వెళ్ళాలా. तो तुम्हारा शरीर मृत्यु में भी जाना चाहिए. కేవలం బ్రతకడం కొరకు దేవుని నమ్మకండి. जीने के लिए खुदा को मत मानो तुम. మరణంలో కూడా ఎలా వెళ్ళాలో దేవుడు చెప్పిండు. मृत्यु में भी कैसे जाना है प्रभु ने इस बारे ఆ में कहा మరణంలో है. నేను వదలకుండా उस मृत्यु में उनका साथ ना ఆ छोड़ने మరణంలో में, కూడా వెళ్ళి నువ్వు उस मृत्यु में भी तुम जाकर ఎలా తిరిగి లేయాలో కూడా దేవుడు చెప్పిండు. कैसे जय హల్లెలూయా. उठना है उस बारे में भी कहा है. ఆ हालेलुया. మార్గంలో పోతావా, क्या उस मृत्यु में तुम जाओगे లేకపోతే మరణంలోకి పోయి నరకముకి పోతావా. या उस मृत्यु में जाकर तुम सीधे नरक जाओगे? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకి మరణాలు వస్తున్నాయి అంటే हाँ, खुदा के लोगों को मृत्यु आती है దేవుడు माने ఎప్పుడు కూడా నువ్వు శారీరకంగా మరణించవు అని చెప్పి खुदा ने कभी ऐसा नहीं कहा शारीरिक तौर पे तुम नहीं मरोगे कहकर. దేవుడు ఎక్కడ కూడా చెప్పలే. कहीं पर भी खुदा ने ऐसा नहीं कहा है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి విడుదల ఇవ్వడానికి వచ్చిండు. छुटकारा देने वो आए తర్వాత हैं. అదే సృష్టి और वही सृष्टि విడుదల ఇవ్వడమే కాదు, सिर्फ जो है छुटकारा देना ही नहीं, విడుదల ఇవ్వడమే కాదు, सिर्फ छुटकारा देना ही नहीं, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును ఎప్పుడు ఏర్పరచుకున్నంట నిన్ను, कब उन्होंने हमको चुन लिया है, ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట. कब चुन लिया है? జగత్ పునాది వేయకబడక మునిపే इस पृथ्वी की बुनियाद डलने से पहले ही దేవుడు నిన్ను, खुदा ने तुमको, అంటే నిరాకరంగా ఉన్న ఈ భూమి, माने जब ये बेडोल थी दुनिया, శూన్యంగా ఉండే जब शून्य थी, ఈ భూమిని సృష్టించిండు. इस पृथ्वी की रचना की है, పరలోకాన్ని సృష్టించి स्वर्ग की रचना की है. దానికి ముందే, उससे पहले ही ఏంటి? क्या किया? సృష్టికి ముందేంటి, सृष्टि के पहले क्या किया? ఆది అందు आदि में దేవుడు खुदा, ఈ సృష్టి లేక మునుపే इस सृष्टि के होने से पहले నీ ही పేరుతో సహా ఈ రోజు तुम्हारे नाम के सहित నా బిడ్డ అని చెప్పి ఆయన గుర్తించిండంట. मेरे बच्चे के वो तुमको पहचानते हैं. హల్లెలూయా. हालेलुया. అదే ఆది అందు దేవుడు. यही है आदि में खुदा. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సృష్టికి సంబంధించింది వాడవు కావు నువ్వు. जो इस सृष्टि के संबंधित नहीं हो तुम, ఈ సృష్టికి సంబంధించిన వాడు కావు, तुम इस सृष्टि के संबंधित नहीं हो. ఆది అందు దేవుడికి సంబంధించిన వాడు. आदि में खुदा, उनके संबंधित व्यक्ति हो That's तुम. how special you are. इतने खास हो तुम. హల్లెలూయా. हालेलुया. ఎందుకయ్యా నిన్ను నువ్వు చిన్నగా చేసుకుంటున్నావు? तुम क्यों अपने आप को छोटा बनाते ఆ हो? దేవుడికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. तुम उस खुदा के संबंधित व्यक्ति ఆ हो. దేవుడితో నీ బంధం ఉన్నది. उस खुदा के साथ तुम्हारा ఈ संबंध है. సృష్టి అంత మునిపే इस सारी सृष्टि के होने से पहले దేవుడికి ही తెలుసు खुदा जानता ఈ है రోజు నువ్వు ఉన్న పరిస్థితి. आज के दिन तुम किस परिस्थिति ఈ में हो. రోజు నీ గురించి తెలుసు. आज के दिन तुम्हारे विषय में वो जानते పునాది हैं. జగత్ పునాది వెయ్యపడక మునిపే इस जगत की बुनियाद डलने से पहले జగత్
జగత్ పునాది వేయబడక ముందు ఏముంది? जगत की बुनियाद डलने से पहले क्या था? ఒకటే ఉంది, బస్ ఏకీ. ఆది అందు దేవుడు आदि మాత్రమే. में खुदा था सिर्फ। హల్లెలూయా. हालेलुया। ఆయన నుంచి వచ్చిన వాడవే నువ్వు, उनमें से आए हुए तुम हो, సృష్టిలోకి వచ్చిన వాడవు కాదు, सृष्टि में से आए हुए नहीं हो, ఆయనలో నుంచి వచ్చిన వాడవు నువ్వు అంట. उनमें से आए हो तुम। హల్లెలూయా. हालेलुया। సృష్టిలోకి ఆయన నుంచా? सृष्टि में से या उनमें से? హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇంకొక దగ్గర కన్ఫర్మ్ చేస్తాడు. एक और जगह इस बात को जो है वो कंफर्म करते ప్రకటన हैं। 13 అధ్యాయం 8వ వచనంలో, प्रकाशित वाक्य पुस्तक 13 अध्याय 8वां वचन। భూనివాసులందరూ ఆ, అనగా జగద్దుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు చాలు. హల్లెలూయా. हालेलुया। వధింపబడిన గొర్రె పిల్ల. वध किया गया हुआ मेमना। వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఎవరు? वध किया गया हुआ मेमना माने कौन? సిలువ వేయబడిన क्रूस पर लटकाया गया యేసు ప్రభు. यीशु मसीह। ఈ వధింపబడిన గొర్రె పిల్ల, ये वध किया गया हुआ मेमना సిలువ వేయబడే యేసు ప్రభు जो क्रूस पर लटकाया गया यीशु, ఎప్పుడు డిసైడ్ అయిందంట? वो कब ये तय हुआ था? ఆదమవ్వ పాపం చేసిన తర్వాత, आदम हवा के पाप करने के बाद क्या? లేకపోతే నీకు ఒక రోగం వచ్చిన తర్వాత యేసు ప్రభు సిలువ మీద మరణించి ఆయన నీకు స్వస్థత ఇవ్వాలన్నా? या तुमको एक बीमारी आने का यीशु मसीह क्रूस पर जब मरकर उन्होंने चंगाई दी क्या? సిలువ వేయబడే యేసు ప్రభు ఎప్పుడు డిసైడ్ అయిందంట? वो क्रूस पर लटकाया गया यीशु, ये कब జగత్ तय हुआ है? పునాది వేయబడక మునిపే जगत की बुनियाद डलने से पहले ही వధింపబడే గొర్రె పిల్ల భూమి మీదకి వస్తుడని वध किया गया हुआ मेमना इस धरती पर आएगा कहकर డిసైడ్ అయింది. ये तय हुआ है। అంటే ఆది యందు దేవుళ్ళకెళ్ళి इसलिए आदि में जो खुदा है ఆ उनमें से యేసుక్రీస్తు ప్రభు वो వచ్చిండట. यीशु मसीह आए హల్లెలూయా. हैं। ఆ हालेलुया। సిలువ వేయబడిన యేసు ప్రభు వచ్చిండు. क्रूस पर लटकाया गया वो यीशु आए हैं उनमें से ही। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు దేవుడు ఎంతైతే ఏకంగా ఉన్నాడో నువ్వు దేవుడు అంతే ఏకంగా ఉండును గాక. जैसे यीशु मसीह और खुदा जितने एक है उसी तरह से तुम खुदा उतने ही एक रहने पाओ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి చూడండి, इसे देखो, ఆది యందు దేవుడిలో ఉన్న పవర్ आदि में खुदा इसमें की ఈ शक्ति రోజు देखो। నువ్వు గాని आज के दिन चाहे तुम हो వధింపబడిన గొర్రె పిల్ల గాని या वध किया गया हुआ मेमना हो, భూమి పుట్టిన తర్వాత కాదు, पृथ्वी की उत्पत्ति के बाद नहीं, ఆది యందు దేవుళ్ళ నుంచి వచ్చినది. आदि में खुदा जो उनमें से आए हैं। హల్లెలూయా. हालेलुया। ఆది యందు దేవుళ్ళ నుంచి వచ్చింది. आदि में जो खुदा उनमें से आए हैं, సృష్టిలోకెళ్ళి కాదు బిడ్డ, सृष्टि में से नहीं, ఆది యందు దేవుళ్ళకెళ్ళి వచ్చింది. आदि में से खुदा उनमें से आए हैं। చివరిగా చూడండి, और अंत में देखिएगा బైబిల్లో ఎక్కడెక్కడైతే వాడినరు, जो है बाइबल में जो है ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, फिलिप्पी की पुस्तक 1 अध्याय 6वें वचन में ये बात लिखी है। ఫిలిపియన్స్ 1st chapter 6th verse. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ అంటున్నాడు, यहाँ पर ये कहते हैं యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు. यीशु मसीह के आने तक। ఒకసారి 5వ వచనం, एक बार फिर से 5वां वचन पढ़ेंगे। యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు. यीशु मसीह के आने तक యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలా. హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు ఆరంభించింది, जो यीशु ने जो शुरुआत की యేసు है, ప్రభు దినము వచ్చే వరకు यीशु के दिन के आने तक దేవుడు కొనసాగిస్తాడు. खुदा उसे आगे बढ़ाएगा। ఆది యందు దేవుడు ఉండే, आदि में खुदा था, అప్పటి నుంచి तब से लेकर యేసు ప్రభు వచ్చే వరకు यीशु के आने तक కొనసాగిస్తాడు. उसे आगे बढ़ाएगा। నువ్వు ఏమి చేసినా तुम चाहे जो कुछ भी कर लो, దేవుడు కొనసాగిస్తాడు. खुदा उसको आगे నువ్వు बढ़ाएगा। ఏమి చేసినా तुम जो कुछ भी करो, దేవుడు కొనసాగిస్తాడు. खुदा उसको आगे నువ్వు बढ़ाएगा। ఎలాంటి వాడివైనా, तुम कैसे भी व्यक्ति हो, నేను ఎలాంటి వాడివైనా, चाहे मैं कैसा నేను भी व्यक्ति हो, ఏమన్నా, या मैं जो कुछ నువ్వు भी कहूं, ఏమన్నా, या तुम जो कुछ भी దేవుడు कहो, కొనసాగిస్తాడు. लेकिन खुदा उसको आगे ఏమి बढ़ाएगा। కొనసాగిస్తాడంటే क्या आगे ఈ बढ़ाएगा? పరిశుద్ధ గ్రంథాన్ని కొనసాగిస్తాడు. इस पवित्र ग्रंथ को आगे बढ़ाएगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇది కొనసాగింపబడుతుంది యేసు ప్రభు వచ్చే వరకు. यीशु के आने तक ये आगे बढ़ता ही जाएगा। ఇంపాసిబుల్, नामुमकिन, అసాధ్యము नामुमकिन బైబిల్ ని ఆపడము. जो है बाइबल को ఈ रोकना है। వాక్యం ద్వారా చెప్తున్నాను నేను. इस वचन के द्वारा मैं कहता యేసు हूँ ప్రభు వచ్చే వరకు కొనసాగింపబడుతుంది. यीशु के आने तक ये आगे बढ़ता ही रहेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మొదలు పెట్టిన దేవుడు शुरुआत करने वाला खुदा మధ్యలోనే వదిలేయడు. वो बीच में नहीं छोड़ देगा। అయ్యో నువ్వేమో అన్నవని చెప్పి अयो तुमने कुछ कहा है के कर, వదిలేయడు. वो नहीं छोड़ देगा। కాబట్టి इसलिए అమ్మా నువ్వు కూడా तुम भी ఏదైనా మొదలు పెట్టింది किसी बात की शुरुआत की हो तो వదిలేయకు. उसे छोड़ो मत। వదిలేయకు.
छोड़ो मत నీ उसे, విశ్వాసాన్ని వదిలే, अपने विश्वास को मत छोड़ो, దేవుని వదిలే, खुदा को मत నీ छोड़ो, సంఘాన్ని వదిలే, अपनी कलीसिया को मत నీ छोड़ो, పనులు నీ వ్యాపారాలన్నిటినీ కూడా अपने काम और व्यापार व सब ఎంతో कुछ। మంది అడ్డుపడతారు. बहुत से लोग अड़ंगे डालते हैं, వదలకు, मत छोड़ो तुम, వదలకు. मत छोड़ो కొనసాగించేది దేవుడు. उसको, जो है बात कराने वाला కొనసాగించేది खुदा है, దేవుడు. उसको आगे बढ़ाने ఈ वाला రోజు నీ खुदा है। వివాహాన్ని కొనసాగించేది దేవుడు. आज के तुम्हारे विवाह को నీ आगे बढ़ाने वाला వ్యాపారాన్ని खुदा है, కొనసాగించేది దేవుడు. तुम्हारे व्यापार को आगे నీ యొక్క बढ़ाने वाला खुदा సంతానాన్ని है, కొనసాగించేది तुम्हारे దేవుడు. अंदर संतान को बढ़ाने वाला నీ యొక్క खुदा है, ఉద్యోగాన్ని కొనసాగించేది దేవుడు. तुम्हारी नौकरी को आगे నీ बढ़ाने वाला పిల్లల్ని खुदा है, కొనసాగించేది तुम्हारे దేవుడు. बच्चों को आगे बढ़ाने ఈ वाला ప్రేయర్ खुदा పార్టీ है, కొనసాగించేది इस प्रेयर దేవుడు. को आगे बढ़ाने ఈ वाला खुदा లోకాన్ని है, కొనసాగించేది దేవుడు. इस दुनिया को भी आगे बढ़ाने యేసు वाला खुदा ప్రభు है। వచ్చే వారికి కొనసాగింపబడును గాక. यीशु के आने तक ये आगे बढ़ता ही जावे। హల్లెలూయా. हालेलुया। ఆదియందు దేవుడు కొనసాగించబోతున్నాడు. आदि में जो खुदा है वही उसे आगे నిన్ను बढ़ाएगा, కొనసాగించబోతున్నాడు. तुमको वो आगे बढ़ाएगा। నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, तुमको ये पूछना है कि దేవా నువ్వు ఎవరి వైపు, खुदा आप किसकी నువ్వు ओर? ఎటువైపు నువ్వు आप ప్రభు. किसकी ओर हो నువ్వు प्रभु? ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటా. आप जिस ओर रहोगे मैं उस ओर रहूंगा। యెహోషువ అడిగిన మాట అది. यहोशू ने जो पूछा है, దేవా నా వైపు రా అని, నువ్వు ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటా ప్రభు. यहोशू मेरी ओर आओ खुदा कहकर नहीं कहता, लेकिन खुदा से कहता खुदा देवा, आप जिस ओर हो मैं वहां रहूंगा। నన్ను ఇటు రీతిగా ఉండమంటున్నావా? तो आप मुझे इस रीति से रहना నేను चाहते हो రీతిగా प्रभु? ఉంటా ప్రభు. ठीक है प्रभु, मैं इस रीति से रहूंगा, పరిస్థితి గుండా దాటుతా ప్రభు. इस परिस्थिति को मैं पार करूंगा, నువ్వు కొనసాగించడానికి ताकि आप आगे बढ़ा सको నేను उसको, ముందుకెళ్తా ప్రభు. उसके लिए मैं आगे बढ़ूंगा। నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి आप बढ़ा रहे हो నేను आगे, ముందుకెళ్తా ప్రభు. इसलिए मैं आगे నువ్వు जाऊंगा। కొనసాగిస్తున్నావు आप కాబట్టి आगे बढ़ाते हो నేను इसलिए ముందుకెళ్తా ప్రభు. मैं आगे నువ్వు जाऊंगा। కొనసాగిస్తున్నావు కాబట్టి आप आगे बढ़ाते हो దేవా ఈ इसलिए యొక్క వాక్యం ముందుకెళ్ళబోతుంది. हे खुदा ये वचन आगे बढ़ेगा మనం और ముందుకెళ్ళబోతున్నాం. हम आगे जाने वाले దేవుడు हैं। కొనసాగించాలి కాబట్టి, खुदा जो है నీ बढ़ाता है జీవితం इसलिए, ముందుకు పోవాలి కాదు, तुम्हारा जीवन आगे దేవుడు बढ़ना नहीं, కొనసాగించాలి కాబట్టి खुदा उसको बढ़ाना నువ్వు ముందుకు इसलिए, పోతూనే ఉండవు. इसलिए तुम आगे నువ్వు बढ़ते ముందుకు चलो, పోతూనే इसलिए ఉన్నాడు. तुम आगे बढ़ते ఇది चलो। దేవుని వాక్కు నీకు. యా ఖుదా కా హల్లెలూయా. వచన్ హై, హల్లెలూయా। దేవుడు కొనసాగింపబడాలి. खुदा जो वो आगे बढ़ाए जाने चाहिए। హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు ఆయన यीशु పూర్తి मसीह के చేస్తాడు. आगमन तक చూడండి, देखिएगा। మరి ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఆది యందు దేవుడు ఉన్నాడో ప్రకటించింది. जो है बाइबल में कहाँ का वचनों में लिखा है, आदि में खुदा इस बात को प्रकट किया है कि ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎక్కడెక్కడ ప్రకటించుకోవాలా? अब तुम्हें अपने जीवन में कहाँ कहाँ इस बात को प्रकट वो घोषणा करनी है। త్వరగా ముగించుకుందాం. तुरंत तुरंत ये वचन संदेश खत्म करेंगे। యోహాను సువార్త 6:44 వచనం. यूहन्ना पुस्तक 6वां अध्याय 44वां वचन। క్లుప్తంగా చెప్తా, మీరు ధ్యానించిన తర్వాత. जय संक्षिप्त में कहता हूँ, आप बाद में इस वचन ఆది पर యందు ध्यान मनन करो। దేవుడని నువ్వు ఎక్కడ వరకు గమనించాలా? आदि में खुदा इस बात को कहाँ पर तुमको ध्यान देना है। నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినంన నేను వానిని లేపుదును. హల్లెలూయా. हालेलुया। నన్ను పంపిన తండ్రి मुझको भेजाने वाला पिता ఆకర్షిస్తేనే గాని, वो आकर्षित करे तो ही, మిమ్మల్ని ఆకర్షించి దేవుడు तुमको आकर्षित करने वाला खुदा ఇక్కడికి తీసుకొచ్చాడు. यहाँ पर तुमको लेकर आया है। హల్లెలూయా. हालेलुया। నువ్వు రాలే, तुम अपने आप नहीं आए हो, దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. खुदा तुमको लेकर आया है। వాళ్ళకి వచ్చి నేను ఇక్కడికి వచ్చినా అని. तुम सोचेंगे कि तुम यहाँ आए हो, ఇప్పుడు నా ఇంట్లో నువ్వు రావాలంటే अब मेरे घर अब आना, तो నేను నా డోర్ తెరిస్తేనే కదా నువ్వు వచ్చేది. मैं दरवाजा खोलूंगा तो ही आप आओगे ना। డోర్ తెరకపోతే నువ్వు వస్తావా? दरवाजा नहीं खोलूंगा तुम आओगे क्या? రాలేవు. नहीं आ सकते हो। అందుకే మొట్టమొదటిగానే చెప్పిన, इसलिए सबसे पहले मैंने कहा దేవుని సన్నిధి, या खुदा की उपस्थिति దేవుని है, గృహము. ये खुदा का घर है। మొట్టమొదటిగా సేవకుడిగా నేను రాలే, నువ్వు రాలే, దేవుడు వచ్చిండు ఫస్ట్. सबसे पहले सेवक के तौर पर ना ही मैं తర్వాత आया ना ही तुम మనందరం आए, ఉద్దినమంతా पहले వస్తాం. खुदा आया, उसके बाद हम दिन भर आए हैं। అదే మాట్లాడుతుంది దేవుడు. यही बात कर रहा है खुदा यहाँ पर। దేవుడు ఆకర్షిస్తాడు కానీ నువ్వు ఇక్కడికి రాలే. खुदा ने आकर्षित किया तभी तो तुम आए, नहीं तो नहीं। కాబట్టి इसलिए మొట్టమొదటిగా सबसे पहले రక్షణ విషయంలో उद्धार के विषय में ఆది యందు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలా. आदि में खुदा, इसको तुमको मानना है। అవును, నువ్వు లోకంలో పాపంలో ఉండిండొచ్చు, हाँ, तुम दुनिया में पाप में रहे होंगे, అన్యజనులుగా ఉండిండొచ్చు. अन्य जाति के तौर पर रहे होंगे, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నావో, लेकिन जब प्रभु यीशु मसीह के नाम में बपतिस्मा लिए हो, చాలా మంది ఏం నమ్ముతారో తెలుసా? बहुत से लोग क्या मानते हैं जानते हो? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత जब यीशु मसीह के नाम में बपतिस्मा लेने के बाद ఆ యేసు ప్రభు నాకు దేవుడేండు. वो यीशु मसीह मेरा खुदा बना है। అప్పటి నుంచా దేవుడు? तब से है क्या वो खुदा? నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నుంచా నీ దేవుడు? तुमने जब खुदा को माना तब से है क्या वो तुम्हारा యేసు खुदा? ప్రభును దేవుని నమ్ముకున్న నుంచా దేవుడు? यीशु मसीह तुम्हारा खुदा, जब से तुमने माना तब से वो ఎప్పుడైతే तुम्हारा ప్రభు खुदा యొక్క है। శరీరంలో ప్రతి ఆదివారం పాలు పంచుకున్నప్పటి నుంచా దేవుడు? जैसे जब तुम जो है प्रति रविवार प्रभु के शरीर लहू में प्रभु को भाग ఎప్పుడైతే ले, तब से శిలువ क्या మీద वो నీ खुदा? కొరకు మరణించినప్పటి నుంచా నీకు దేవుడు? जब वो क्रूस पर तुम्हारे लिए मृत्यु पाए, क्या तब से है वो तुम्हारे लिए खुदा? రక్షణ తీసుకున్న వాళ్ళు గాని उद्धार पाए हुए लोग हो ప్రతి ఒక్కరు या प्रत्येक व्यक्ति, ఇన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభు నాకు దేవుడు గుణాన్ని ప్రార్థిస్తే చాలా పొరపాటు చేస్తున్నాం. जय इतने सालों से खुदा आप मेरे लिए खुदा हो कहकर प्रार्थना करने वाले लोग बहुत बड़ी गलती करते हो। ఎప్పటి నుంచి దేవుడు? कब से है वो खुदा?
ఎప్పటి నుంచి? कब से है वो? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచా? आप जब से बपतिस्मा लिए तब से है क्या वो तुम्हारे ఎప్పటి खुदा? నుంచి దేవుడు? कब से है वो खुदा? ఆది నుంచి आदि से है वो खुदा। నువ్వు ఎప్పుడైనా రక్షణ తీసుకుండొచ్చు, तुम चाहे कभी भी लिए हो उद्धार, అప్పటి నుంచి యేసు ప్రభు దేవుడు కాదమ్మా, तब से नहीं है यीशु मसीह खुदा। ఆది నుంచి ఆయననే దేవుడు. आदि से హల్లెలూయా. ही वही है खुदा। ఆది నుంచి నీ పిల్లలు కూడా ఆయననే దేవుడు. आदि से ही तुम्हारे बच्चों के लिए वो खुदा है। ఆది నుంచి సర్వం అందరికి ఆయననే దేవుడు. आदि से ही सबके लिए सर्व के लिए वही खुदा है। అవునన్న కాదన్న దేవుడు. चाहे वो हाँ करो या ना करो, लेकिन वही है రక్షణ खुदा। తీసుకున్న తర్వాత ఏమైతాడంటే उद्धार लेने के बाद क्या होता है? ఆయన నీకు తండ్రి అవుతాడు. वो तुम्हारे पिता बनते हैं। ఆ రోజు వరకు దేవుడుగా ఉండే उस वक्त वो जो खुदा के तौर पर రక్షణ है, తీసుకున్న తర్వాత लेकिन उद्धार लेने के बाद కుమారులుగా నువ్వు అవుతావు. तुम उनके अपने बेटे बनते हो। అది రక్షణ యొక్క విలువ. ये है उद्धार की अहमियत। కానీ రక్షణ అప్పుడు నాకు దేవుడు అని మాత్రం అనకండి. लेकिन जब उद्धार पाए तभी से वो मेरे खुदा है, ऐसा नहीं है। కాబట్టి ఈ రోజు నుంచి మీరేమని ప్రార్థన इसलिए చేయాలి? आज के दिन से तुम्हें क्या कहकर प्रार्थना ఈ करना వారం है? అంతా మీరేమని ప్రార్థన ये చేయాలి? पूरा हफ्ता क्या कहकर तुमको प्रार्थना करना है? ఆది నుంచి आदि से దేవుడా అని ప్రార్థన చేస్తాం. मौजूद खुदा के का प्रार्थना करना है। हालेलुया। हालेलुया, హల్లెలూయా. हालेलुया। అది రక్షణ విషయంలో. उद्धार के विषय में కీర్తనలు 103 అధ్యాయం 2వ వచనం. 103 भजन संहिता 2रा वचन। Psalms 103 సెకండ్ చాప్టర్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. हालेलुया। ఆయన నీకున్న ప్రతిదీ तुम्हारा सब कुछ విని सुनकर దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంట. खुदा जो तुमको चंगा करता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు ఈ యొక్క శరీరాన్ని సృష్టించిండు. खुदा ने सृष्टि की है इस शरीर की। నీ శరీరం ఉందా? तुम्हारा शरीर है, దేవుడు ముందా? खुदा है। నీ శరీరం ఉందా? దేవుడు ముందా? तुम्हारा शरीर पहले या खुदा पहले? ఆ దేవుడే वो खुदा ही ముందు కాబట్టి सबसे पहले। నీ इसलिए శరీరంలో అనారోగ్యం ఉన్నదో अगर तुम्हारे शरीर में जो कुछ भी बीमारी है, నువ్వు అడగాల, तुमको ये मांगना है, అనాలను ప్రకటించాలా. ये कहना है, प्रकट करना है। ఓ శరీరానికున్న రోగమా, हे शरीर में मौजूद बीमारी, నువ్వు కాదు మొదటి నుంచి, तुम नहीं हो सबसे पहले ఈ से। శరీరానికి ఆది నుంచి ఆ యేసు ప్రభువే దేవుడు. इस హల్లెలూయా शरीर के लिए आदि से वो यीशु मसीह खुदा है। అని రాయబడి ఉన్నది. कहकर ऐसा लिखा हुआ है, రాయబడి ఉన్నదని పలకండి. कहकर ऐसा लिखा हुआ है, कहकर कहना है। హల్లెలూయా. हालेलुया। తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 23వ వచనం. जय पहला अध्याय 23वां वचन पदी पुस्तक। అస్తమయంను ఉదయంను కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. చాలు. హల్లెలూయా. हालेलुया। మరి ఈ రోజులలో तो आज के दिनों में సాతాను బాగా शैतान जो है बहुत ही అనారోగ్యంతో కొడుతున్నది, जो है सेहत पे वार करता है లేదా అప్పులతో కొడుతున్నది. या कर्जों के जरिए वार करता है। మేము ప్రజల్లో వెళ్తుంటాం కాబట్టి ఈ రెండు బాగా వేధిస్తాం. हम प्रजा के बीच में जाते हैं, इसलिए दो तरीकों से शैतान खूब लोगों पे हमला करता है। ఒకటి గుర్తు పెట్టుకోండి, एक याद रखो तुम, దేవుడు ఆదియందు దేవుడు, जय खुदा जो वो आदि में ही खुदा है, తర్వాత పరలోకం, उसके बाद स्वर्ग का राज, అది వచ్చే వారం చూడబోతున్నాం. वो आने वाले अगले हफ्ते देखने वाले हैं తర్వాత हम। భూమి, उसके बाद पृथ्वी, దాని తర్వాత ఆదివారం చూడబోతున్నాం. उसके आने वाले अगले रविवार हम देखने वाले इस विषय అలా में। సృష్టించి उस प्रकार से सृष्टि को बनाते बनाते 6 దినాలు సృష్టి, 5 దినాలు సృష్టించి जो 6 दिन सृष्टि बनाकर అన్ని సృష్టించారు. सब बातों की सृष्टि करने के बाद మనిషిని సృష్టించి. इंसान को बनाया है। హల్లెలూయా. हालेलुया। లేకపోతే ఫస్ట్ దేవుడు తర్వాత మనిషిని సృష్టించిండా? क्या खुदा सबसे पहले जो खुदा उसके बाद इंसान को बनाया क्या उन्होंने? కానీ ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారు? लेकिन आज के इस वक्त में इंसान कैसे है? మనుషులు इंसान जो है సృష్టించుకుంటున్నారు. वो अपने आप में सृष्टि कर लेते हैं। అది లేకపోతే మేము సృష్టించుకోకపోతే अगर हम वो नहीं सृष्टि कर लेंगे तो మేము ఉండలేము हम नहीं रह सकते। అన్న ఊహలో ఉన్నారు. इस तरह के कल्पना में है वो। హల్లెలూయా. हालेलुया। ఒక మనిషి కొరకు एक इंसान के लिए దేవుడు అన్ని సృష్టించి खुदा ने सब कुछ అన్ని सृष्टि करके, సమకూర్చి सब कुछ इकट्ठा करके, అన్ని రెడీ పెట్టి सब कुछ तैयार रखकर తర్వాత మనిషిని సృష్టించి ఇదిగో ఇదంతా నీ కొరకని దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. बाद इंसान को मना को खुदा ने दिया, ये सब कुछ तुम्हारे लिए कहकर। అందుకే సమకూర్చే దేవుడు ఆయన. इसलिए तुम्हारे लिए इंतजाम करने वाला నువ్వు खुदा है। పుట్టినవంటే భూమి మీద तुम इस धरती पर पैदा हुए हो माने నీకు కావాల్సిన ప్రతిది భూమి మీద तुमको जो चाहिए सब कुछ इस धरती సృష్టించి पर, తర్వాత నిన్ను పుట్టించండు. उन सारी चीजों की सृष्टि करने के बाद ही तुमको बनाया భూమి खुदा ने इस మీద धरती నీకు पर। కొదువ లేదు. इस హల్లెలూయా. धरती पर तुम्हारे लिए कोई ఈ घटी कमी భూమి नहीं మీద
మీద నీకు కొదువ లేదు. इस धरती पे तुम्हारी कोई घटी कमी नहीं అది है। ఆదాము విషయంలో కూడా మీరు చూసుకోవచ్చు. आदम के विषय में भी तुम देख सकते हो। అన్ని సృష్టించిన తర్వాత ఆయన సృష్టించి सारी बातों की सृष्टि करने के बाद ही जो प्रभु ने इसकी కొదువ सृष्टि లేకుండా की మీరు है। ఉన్నారంట. किसी प्रकार की घटी कमी के बगैर हो तुम। అందుకే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. इसलिए यहोवा मेरा चरवाहा है, मुझको कोई घटी ना లేమి होगी। కలగదు అంటే ఏంది? कोई घटी ना होगी నాకు माने ఇంకా ఏ కొదువ లేదు. अब मुझको कोई कमी नहीं है। ఆయనే నాకు కాపరి. वही मेरा ఇంకా चरवाहा ఏ है। కొదువ నాకు. अब मुझको कोई घटी नहीं है। హల్లెలూయా. हालेलुया। దేవుడు పేదరికని కోరడు ఎప్పుడు కూడా. जय खुदा जो गरीबी को कभी नहीं चाहता है। అలా అని చెప్పి ऐसा कहकर బాధ్యత లేని మనుషులని जो गैर जिम्मेदार इंसान ఆశీర్వదించాడు దేవుడు. उसको आशीष नहीं देता అవును, खुदा। తనకు సంకల్పం చొప్పున हाँ, अपने संकल्प अनुसार పేదోళ్ళందరూ కూడా నరకానికి పోతారన్న మాట అబద్ధము. सारे गरीब लोग जो वो नरक जाएंगे, ये बात सरासर झूठ है। పేదోళ్ళు కూడా పరలోకం పోతారు. जो गरीब लोग हैं वे भी स्वर्ग जाते ధనికులు हैं కూడా పరలోకం పోతారు. जो है, और जो धनवान है वो भी కానీ स्वर्ग ఆశీర్వాదం जाता గురించి నేను है। మాట్లాడుతున్నా. लेकिन आशीष के विषय में मैं कहता हूँ దేవుడు సోమరులని ఆశీర్వదించడము కష్టము. खुदा आलसियों को आशीष देना बहुत मुश्किल है। ఎవరి ఆలోచన విధానం బట్టి, जिसका सोचने का तरीका, దేవుడు ఎవరి పనిని బట్టి खुदा जिसके काम के अनुसार వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. उनको जो खुदा आशीष देता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నీ పనితీరు, నీ ఆలోచన విధానం అన్ని మార్చుకున్నప్పుడు, तुम अपने सोच का तरीका, काम करने का तरीका जब बदल लोगे तो, సోమరిగా లేకుండా ఉన్నప్పుడు, आलसी नहीं रहोगे तब, హల్లెలూయా, हालेलुया, నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు. तब खुदा तुमको आशीष देता है। హల్లెలూయా. हालेलुया। ऐसा మరి नहीं है। క్రైస్తవత్వం చాలా తప్పుడు రూట్లో పోతా ఉన్నది. जो ईसाई लोग, मसीही जो लोग हैं, वो बहुत ही गलत रास्ते पे चलते దేవుడు हैं। సరిదిద్దుతున్నాడు నిన్ను. लेकिन खुदा तुमको सही करता है, सुधारता है। దేవా నాకు ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వు ప్రభువా అని प्रभु అడగడం. आप मुझको अभी ये दो कहकर ऐसा नहीं मांगता है। ఆల్రెడీ నాకు ఇచ్చినవని రాయబడిందని అని పలుకుదాం. आपने హల్లెలూయా. मुझको पहले ही दे रखा कहकर ऐसा నీకు लिखा हुआ है కావాల్సిన कहकर कहना ప్రతి है। ఒక్కటి దేవుడు సమకూర్చి నిన్ను పుట్టించిండు जय तुम्हारे लिए जो అని कुछ भी రాయబడి चाहिए, ఉన్నది. वो सब कुछ హల్లెలూయా. खुदा ने पहले से इंतजाम करके तुमको पैदा किया है సంతకం कहकर దేవుడు लिखा हुआ है। పెట్టేసిండు. खुदा ने హల్లెలూయా. हस्ताक्षर कर అన్ని दिया నువ్వు है। పొందుకొనును గాక. सब कुछ तुम पाने पाओ। ఎవరు పొందుకుంటారు? कौन पाएंगे ये? ఎవరైతే जो कोई ముందుకెళ్తారో आगे बढ़ते हैं వాళ్ళే పొందుకుంటారు. वे लोग ही पाते हैं। హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिएगा తర్వాత కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 कुलुस्सी की पुस्तक पहला अध्याय 13 वचन। ముగించబోతున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలా హల్లెలూయా. हालेलुया। సరే, మరి దురాత్మల చేత పీడింపబడుతున్నారు కదా. हाँ, दुष्टात्माओं के जरिए पीड़ित हो అంధకార रहे हो ना। సంబంధాల చేత మీరు పీడింపబడుతున్నారు. अंधकार के संबंधी बातों से पीड़ित हो ఎంతో रहे हो ना। కలవరం లేపుతుంది కదా కుటుంబాలలో. तुम्हारे परिवार में कितनी दहशत और व्याकुलता నీ डालता है ना वो। జీవితాలంతట్లో కలవరం లేపుతుంది కదా. हमारे जीवन भर में व्याकुलता पैदा करता ఈ है ना రోజు वो। ఆది యందు దేవుడు అన్న మాట నీకు ఇంకొక అధికారం ఇస్తున్నది. आज के दिन आदि में खुदा यह तुमको एक और अधिकार देता है। నాకు ఒకటే చెప్పండి, मुझको ये कहो तुम, సైతాను మొదటికి వచ్చిందా దేవుడు మొట్టమొదటిగా ఉన్నాడా? शैतान सबसे पहले आया है या खुदा सबसे हाँ? पहले से? क्या है? సైతాను మొట్టమొదట దేవుడు మొట్టమొదటిగా వచ్చిందా? शैतान सबसे पहले है या खुदा सबसे पहले आया है? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి మొట్టమొదటిగా వచ్చిన వారు మనతో ఉండగా తర్వాత వచ్చే వాడితో నీకెందుకు బాధ, నీకెందుకు భయము? जो सबसे पहले है, जब वो तुम्हारे साथ है तो उसके बाद आने वाले से तुमको क्यों डर है? तुम क्यों उससे तुम दुखी होते हो? హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా వచ్చిన వాడు जो सबसे पहले आया है, తర్వాత వచ్చిన వాడిని యేసు నామములో ఊడగొడతాడంట. उसके बाद आने वाले को वो इसके shit नाम already. में जो है हरा दिया है और तुम हरा दोगे भी। హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నువ్వేమంటావంట? इसे तुम क्या कहकर कहोगे? ఏదైతే తర్వాత వచ్చిందో जो कुछ भी बाद में आया है, ముందు వచ్చింది ఓడించలేదు. जो उस पहले आए हुए को नहीं हरा सकता है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే आज के दिन तुम्हारे जीवन में जो कुछ भी ఆది समस्या యందు है, దేవుడు తర్వాతనే అన్ని కాబట్టి आदि में खुदा, उसके बाद ही है वो सब कुछ। ఆది యందు దేవుడు ముందు ఇవన్నీ కూడా ఓడిపోతాయంట. आदि में जो खुदा, उसके रहने से ये सब कुछ हार जाता है। హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా उस तरह से ఆది యందు దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. आदि में खुदा तुमको దురాత్మల अधिकार మీద देता है, అధికారం दुष्टात्माओं पर अधिकार ఇస్తున్నాడు. देता రోగముల మీద है, అధికారం बीमारियों पर ఇస్తున్నాడు. अधिकार నీ देता है, సమస్యల మీద तुम्हारी అధికారం समस्याओं पर अधिकार ఇస్తున్నాడు. देता है, వాటన్నిటి మీద అధికారం उन ఇస్తున్నాడు. सारी बातों पर నీకు अधिकार కావాల్సిన देता है। ప్రతి ఒక్క వాటిపైన అధికారం तुमको ఇస్తున్నాడు. जो कुछ भी चाहिए, हर एक बातों దేని पर खुदा బట్టి अधिकार అధికారం देता है। ఇస్తున్నాడు? खुदा क्या कहकर अधिकार देता है? నువ్వు ఆది యందు దేవుడని నమ్మినావు కాబట్టి. तुमने ये माना है कि आदि में खुदा है। హల్లెలూయా. हालेलुया। ఆది యందు దేవుడిలో ఉన్న పవర్ అది. आदि
आदि में मौजूद खुदा में जो शक्ति మిగితే అది है తర్వాతనే కాబట్టి उसके बाद ही ये सब कुछ है, ఆది इसलिए యందు దేవుడికి అన్నిటిపైన పవర్ ఉన్నదంట. आदि में मौजूद खुदा को इन अन्निटि सारी మీద बातों पर అధికారం शक्ति ఉన్నదంట. है, सब बातों पर अधिकार है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए మీరు ఎలా జీవించాలంటే तुमको कैसे जीना है? ఆది యందు దేవుడు నాకున్నాడు आदि में मौजूद खुदा है అని मेरे దేవుని साथ. వాక్యం మీరు ఈ రోజు విన్నారు కాబట్టి खुदा के वचन को तुम आज ఈ सुने हो, వాక్యానికి లోబడి इस वचन का कहना मानते మీరు हैं, దేవుని శక్తితోని तुम जो खुदा की మీ शक्ति से జీవితంలో అడుగు పెట్టాలంట. तुम्हें अपने जीवन में कदम అప్పుడు रखना है. పరిస్థితులు వస్తాయి. परिस्थिति आएंगी वैसी, ఈ వాక్యాన్ని మాత్రమే నెరవేర్చండి. इस वचन को ही बस तुम पूरा करो. ఆది యందు దేవుడు ఉన్నాడు आदि में खुदा है అని రాయబడి ఉన్నది क्या कर ऐसा लिखा అని हुआ है, పలకండి. क्या कर आप बोलो, పలికి बोलकर అక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. वहां से तुम वापस మీ जाओगे, పనిలో మీరు ముందుకు तुम अपने వెళ్ళిపోవచ్చు. कामों में आगे बढ़ते जाओगे. కొన్నిసార్లు ఇమిడియట్ గా విజయం దొరుకుతుంది, थोड़ी बार एकदम से जीत हासिल होगी, కానీ మీ పనిలో ముందుకు వెళ్ళిపోండి. लेकिन तुम अपने काम में आगे बढ़ते रहो. ఎన్నో సార్లు మేము వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటాము. बहुत से बार हम जो वचन को पूरा करते हुए रहते हैं, వాక్యము నెరవేరుస్తూ పోతూ పోతూ जब वचन को पूरा కొన్ని करते हुए चले జరగాల్సిన जाते हैं, సమయంలో జరిగిపోతా ఉంటాయి, जो होने वाले समय में वो होता है, కానీ జరగవు కొన్ని అక్కడ. लेकिन जब थोड़ा नहीं होता, కానీ మేము ముందుకెళ్ళేది ఎందుకొరకు తెలుసా? लेकिन हम आगे बढ़ते किस लिए हैं, ఏ విశ్వాసంతో వెళ్తామో किस తెలుసా? विश्वास के साथ बढ़ते जानते అక్కడ हो. జరిగిందో జరగలేదో కాదు, वहां पर हुआ हो या ना हुआ అక్కడ हो, నేను దేవుని వాక్యానుసారంగా ఉన్నానా లేనా, वहां में खुदा के वचन अनुसार रहा వాక్యాన్ని कि नहीं, నెరవేర్చినా లేనా, वचन को मैंने पूरा किया कि నా नहीं, జీవితంలో సమస్యలు ఉన్నాయి, मेरे जीवन में ఆ समस्या సమస్య है, పట్ల దేవుని వాక్యానుసారంగా ఉన్నా उस मेरी समस्याओं में प्रभु के वचन के अनुसार में रहा, కథం నేను ముందుకెళ్తా ఉన్నా, बस मैं आगे बढ़ता जा रहा ముందుకెళ్తా हूँ, ఉన్నా. मैं आगे जा ఆ रहा हूँ సమస్య बढ़कर. గురించి కాదు, దాని గురించి కాదు, और समस्याओं के लिए नहीं, ना ही उसके विषय में నాకున్న ప్రతి దృష్టి అంతా కూడా मेरी सारी ఆ निगाहें, సమస్య కావచ్చు, वो समस्या ఆ होगी, ఆశీర్వాదం కావచ్చు, या वो आशीष ఆ होगी, సుఖము కావచ్చు, वो सुख ఆ होगा, దుఃఖము కావచ్చు, वो दुख होगा, ప్రతి దాంట్లో నేను వాక్యం నెరవేర్చిన లేనా, हर बात में मैंने उस वचन को प्रभु के पूरा किया कि नहीं, వాక్యం నెరవేర్చేసిన मैंने वचन को पूरा कर అద్భుత दिया, కార్యం అయితే అయింది. जो हुआ तो దేవానికే మహిమ. प्रभु आपको ही అది महिमा. వాక్యం నెరవేర్చిన आप मैंने वचन को కార్యం पूरा किया, కాకపోతే अगर कार्य ना దేవానికి हो, అప్పచెప్తున్నా खुदा मैं आपके हवाले करता ముందుకెళ్తా हूँ, ఉన్నా. मैं आगे హల్లెలూయా. बढ़ता हूँ, ఏ हालेलुया. విశ్వాసంతో అనంటే किस विश्वास के साथ నేను माने? గతంలో వాక్యం నెరవేర్చిన కాబట్టి क्योंकि जय पिछले बीते कल में ఆ मैंने वचन को पूरा విశ్వాసం किया, ఆ బలముతోని ముందుకెళ్తున్నాము. उस विश्वास उस बल के साथ आगे बढ़ता हूँ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బలము वो बल, మ్యాచ్లెస్ బలము, वो किसी के तुलना के దేనికి नहीं है, సరిపోని బలము. किसी के भी तुलना में नहीं है वो. కాబట్టి ప్రేయర్ పవర్ इसलिए प्रेयर पावर ఈ యొక్క తీరులో ఉండండి. इस तरीके से रहे. ఆది యందు దేవుడు, आदि में खुदा, ఆయననే వాక్యము वही वो वचन వినండి, सुनो, లోపడండి. उसका कहना నీ मानो, పరిస్థితుల్లో పవర్ తోని అడుగుపెట్టు. अपनी परिस्थिति में ఆ शक्ति के साथ వాక్యం कदम रखो. రాయబడి ఉన్నది. वो वचन इस तरह से लिखा है, పరిస్థితి చెప్పినట్టు కాదు, परिस्थिति जैसा कहती నువ్వు वैसा నాకు చెప్పిన, नहीं, నువ్వు పరిస్థితి తర్వాత వచ్చినావు, నువ్వు రాయబడింది నేను నీకు చెప్తున్నా విను. परिस्थिति तुम बाद में तुम क्या कहते हो, लेकिन जो लिखा हुआ है वचन वो मैं ఇట్టి कहता हूँ రీతిగా तुमसे, రాయబడిందని పలుకు. कि इस तरह से लिखा हुआ है कि कहो. ముందుకు నీ పనులు చేసుకుంటూ పోతాను. अब बस तुम आगे की ओर अपने काम करते हुए बढ़ దేవుని जाओ, కార్యాలను చూస్తావా? और खुदा के कार्यों को तुम देखोगे. హల్లెలూయా. हालेलुया. ఎన్నడూ చూడని కార్యాలను నువ్వు చూస్తావు. कभी ना देखने वाले प्रभु के ఆల్రెడీ कार्यों को దేవుడు देखोगे. నా పద్ధతిలో పెట్టే ఈ రోజు వాక్యంలోకి నడిపించు. प्रभु पहले से मुझे उस तरीके में रखकर इस वचन में मुझको आज प्रभु चलाया है. హల్లెలూయా. 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 కానీ ఈ రోజు లోకము సంఘములో ఎలా ఉంటున్నారు? लेकिन आज के दिन दुनिया में कलीसिया में लोग कैसे रहते ఆది हैं? యందు దేవుడు, తర్వాత వాక్యము, తర్వాత దేవుని లోబడి దేవుని శక్తిలోకి సమస్యలు వచ్చినప్పుడు ఉండలేరు. సమస్య వచ్చినప్పుడు అప్పుడు వస్తున్నారు, దేవా సమస్య. आदि में खुदा, उसके बाद ये दुनिया, उसके बाद ये वो समस्या, लेकिन उस तरह से नहीं रहते. लेकिन जब समस्या आ जाती है उसके बाद आते हैं खुदा తర్వాత के साथ. విడుదల, उसके बाद छुटकारा, ఆ ప్రార్థన, वो प्रार्थना, అప్పుడు దేవుడు వాళ్ళకి, तब खुदा, అప్పుడు వాళ్ళకి దేవుడు. तब उनके लिए खुदा. అట్టి రీతిగా ఉన్నాయి సంఘాలు. इस तरीके से है कलीसियाएं. ప్రేయర్ పవర్ ని మారుస్తున్నాడు దేవుడు. लेकिन खुदा जब प्रेयर पावर को बदलता है, అప్పుడు కాదు దేవుడు మనకి, तब नहीं खुदा हमारे ఆది लिए. యందు దేవుడు ఉండబోతున్నాడు ఈ आदि రోజు में నుంచి. खुदा हमारे लिए హల్లెలూయా. आज से रहने वाला है. హల్లెలూయా. हालेलुया. हालेलुया. ఆది యందు దేవుడు ఏ పరిస్థితి ఈ రోజు నుంచి నువ్వు ఎదుర్కొన్నా, जो कुछ भी परिस्थिति आज के दिन से तुम जिसका सामना వాటికన్నా करते ముందు हो, ఆది యందు उनसे पहले आदि में దేవుడు. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆ మాట బలంగా జ్ఞాపకం పెట్టుకోండి. इस बात को आप हमेशा याद रखो. కులమా ముందు, जो आपके आगे మతమా ముందు, आगे कोई कुल या धर्म है, చర్చా ముందు, कलीसिया है सबसे पहले, ప్రేయరా ముందు, प्रार्थना है क्या सबसे पहले, పాస్టర్ల ముందు, पास्टर है क्या सबसे पहले, కులం మతమా,
कोई धर्म या कुल जाति है क्या? ఏది ముందు? क्या है सबसे पहले? ఏది ముందు? क्या है सबसे నీకు पहले? ఏది ముందు? तुम्हारे लिए सबसे पहले నీ क्या రోగం है? ముందా? तुम्हारी बीमारी है ఏది क्या? ముందు? क्या है तुम्हारे నీ लिए అప్పులు सबसे ముందా? पहले? तुम्हारे कर्जे है क्या? ఏది ముందు? क्या है तुम्हारे लिए सबसे पहले? ఎవరైతే ఆదియందు దేవుడని ఒప్పుకుంటారో, जो ये मानता है कि आदि में खुदा ప్రకటిస్తారో, है या प्रकट करता है, రాయబడి ఉందని అంటారో, कहते कि ऐसा लिखा हुआ है, ఆదియందు దేవుని ముందు నీకున్న సర్వము లొంగిపోబోతున్నది. హల్లెలూయా. उस आदि में मौजूद खुदा యేసు का तुम्हारा నామములో सब कुछ లొంగిపోని जाने वाला है। ఆజ్ఞాపిస్తున్నాను. यीशु के नाम में నా सब कुछ मैं ఆదియందు आज्ञा देता దేవుడి हूं। ముందు లొంగిపోయే నామములో, जो यीशु के नाम में मेरे आदि में मौजूद खुदा के आगे सब कुछ झुक जावे। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఆదియందు దేవుడు అని నిలబడతారో, जो कोई इस बात पर डट कर खड़े होते कि ఈ आदि రోజు में నుంచి खुदा వాళ్ళ है, జీవితంలో రక్షణ జీవనది వలె ప్రవహించును గాక. आज के दिन के जीवन में उद्धार की जीवन की ఆరోగ్యం नदियां జీవనది बहे, వలె ప్రవహించును గాక. जय सेहत की जो जीवन की नदियां बहे, ఆయనలోకి ప్రవహించబోతున్నది. उनमें से హల్లెలూయా. वो प्रवाह करने वाली है। ఆది నుండి ప్రవహించబోతున్నది నీలోకి. आदि से वो तुम्हारे నీ अंदर बहकर आने జీవితంలోకి वाली है। ప్రవహించబోతున్నది. तुम्हारे जीवन में वो बहने ఆశీర్వాదాలు वाली है। ప్రవహించును గాక. आशीषें जो बहे तुम्हारे जीवन में, హల్లెలూయా. हालेलुया। స్వస్థతలు ప్రవహించును గాక. चंगाई बहे तुम्हारे जीवन దీవెనలు में, ప్రవహించును గాక. आशीषें तुम्हारे जीवन में వివాహాలు बहे, ఉద్యోగాలు ప్రవహించును గాక. विवाह जो नौकरी तुम्हारे వ్యాపారాలు जीवन में సంతానం बहकर आए, ప్రవహించును గాక. जय तुम्हारे व्यापार సేవ संतान ప్రవహించును रहे, గాక. तुम्हारी सेवा ఈ में वो ప్రేయర్ बहे, కోర్లకి నీ అందరిలోకి ప్రవహించును इस గాక. प्रेम में अब सब में वो बहकर ఎక్కడి आवे। నుంచి? कहां से? చివరిసారిగా అందరూ ఆది అందు में सब कहे कि आदि దేవుడి में వాక్యం खुदा, దీవించును గాక. खुदा इस वचन का सबको అందరం आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, రెక్కెబోరు శిరిల రోజున ఆది అందు దేవా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus, 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 thank you స్తోత్రం మా Jesus. పరిశుద్ధ యేసు ప్రభువా. ఆది అందు దేవుడు, ఈరోజు మాకు ఆది అందు దేవుడు అయినావు ప్రభువా. ఆ పవర్ మాకు ఇచ్చినావు. ఆ అధికారంతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు వాటిపైన ఆది యందు దేవుడు ఉన్నదని, రాయబడి ఉన్నదని ప్రకటించబోతున్నాము. ఆ పవర్ తో ఉన్న కార్యాలు ప్రతి ఒక్కరు వారిపైన చూడును గాక. యేసు నామములో చూడును గాక. ఈ వారమంతా ఆది యందు దేవుడుగా కార్యాలు చేయి ప్రభువా, చేయి ప్రభువా. చేస్తున్న దేవుని నేను చూస్తున్నాను. ఆది యందు దేవుని ప్రతి ఒక్కరికి చూస్తున్నాను. యారదనికి చూస్తున్నా. స్వస్థత, విడుదల, ఆశీర్వాదము కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామకే జయం ప్రభు, యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. నీ కార్యం నిరంతరము జయం 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సావాసం కుడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.